హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి రంగనాయకమ్మ గారు రచించిన అనితర సాధ్యుడు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 26/12/1980 నుంచి 4 వారాల వరకు ప్రచురింపబడింది. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం కూడా మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? బుచ్చిబాబు గేటు దగ్గర నుంచే విమల విమల అని అరుస్తూ లోపలికొచ్చాడు. పుస్తకాలు ఆఫీస్ టేబుల్ మీద పడేసి మళ్ళీ విమల విమల అంటూ వంటింట్లోకి బయలుదేరాడు. అబ్బబ్బా, ఏమిటి అరుపులు మేకలాగా? ఎక్కడున్నావు? ఇంకెక్కడా? ఎక్కడికి పోలేదు, నిన్ను వదిలేసి. లోపలే ఉన్నావా? పలకవేం? ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తాను, నీ సేవలో ఆరితేరుతున్నాను. అంతకన్నా ఏ ఉద్యోగం ఉంది? చేద్దు గాని ఉద్యోగం. ఆ చదువు పూర్తి చేయరాదు? బిఎల్ చేసేస్తే చక్కగా నువ్వు కూడా కోర్టుకి రావచ్చు. నాకొద్దు బాబు ఆ పాడు పని. చూస్తున్నాగా నిన్ను, నీ కేసులు, మీ కోర్టులు. అలాంటి పని నాకు అక్కర్లేదు. చదువుకి ఒళ్ళొంగక ఎన్ని వంకలైనా పెడతావో. విమల కళ్ళింతింత చేసింది. నాకు ఒళ్ళొంగదా? ఈవేళ 4 పుస్తకాలు చదివి 2 గంటలు కష్టపడి కొత్త వంటకం చేశాను తెలుసా? తెలియకేం? వంటలు చేయమంటే నీ తర్వాతే. ఎందుకు ఆ వంటకాలు పింటకాలు? ఏ నవలన్నా చదువుకోరాదు? పోనీ కథలు గిలుకుతావుగా, అవేవో రాసుకోరాదు? ఎన్ని రాశానో, ఎన్ని పత్రికలకు పంపానో, ఒక్కటన్నా వేస్తేనా? నా భావాలంటేనే హళ్ళెత్తి చస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎలా కావాలో అలాగే రాయరాదు? రాస్తాను. సీతమ్మవారి సతీత్వాలు, సావిత్రమ్మవారి పాతివ్రత్యాలు రాసి పంపుతాను. పాపం చదువుదు గాని. సీతల్ని సావిత్రుల్ని వెక్కిరిస్తావు కానీ నీకన్నా పెద్ద పతివ్రత ఎవరు? అందరినీ మించిన పతివ్రతవే నువ్వు అని బుచ్చిబాబు వెటకారంగా నవ్వాడు. విమల గాయపడిపోయినట్టు చూసింది. అదన్నమాట నువ్వు నన్ను అర్థం చేసుకున్నది. సరేలే, నా మీద ఇంత అభాండం వేశాక ఈవేళ వండింది నీకు పెడతానేమో చూడు. ఏముండవేమిటి? చెప్తాను. రమ్మని. తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఎంత బాగానో కుదిరింది. అప్పలమ్మ రాగానే ఇద్దరం పళ్ళల్లో పెట్టుకుని మెట్ల మీద కూర్చొని తినేస్తాం. తర్వాత గిన్నె కడిగేస్తుంది. నాకు కూడా కొంచెం పెట్టరా? వంట చేసినందుకు నన్ను పతివ్రత అని తిట్టాక నేనెందుకు పెట్టాలి? అది తిట్టా? ఊరికే అలా అన్నానంతే. అదే, ఎందుకన్నావు? నాకు ఇన్సల్టా కాదా? తప్పేలే. నీ అంత యాంటీ పతివ్రత ఎవ్వరూ ఉండరు. ఏముండవో చెప్పు. బట్టలు మార్చుకురా. అబ్బా, ఏముండవో చెప్పడానికి బట్టలు మార్చుకోవాలా? చెప్పడం ఏమిటి? ఏకంగా చూపిస్తాను. చేతులన్నా కడుక్కురా. బుచ్చిబాబు వాకిట్లోకి పరిగెత్తి చేతులు నీళ్లలో ముంచి పరిగెత్తుకొచ్చాడు. తెల్లగా, చల్లగా, మెత్తగా, కమ్మగా ఉండే వంటకాన్ని ఊహిస్తూ బల్ల మీద పళ్ళెల్లో తెల్లటి ముద్ద ప్రత్యక్షమైంది. ఏమిటిది? చలివిడా అంటూ గెచ్చకాయంత ఉండతీసి నోట్లో పడేసుకుని మాయం చేశాడు. పంచదార చలివిడి ఎంత బాగుందో! బెల్లంతో అయితే ఇంకా బాగుంటుంది విమల. బెల్లం లేదా ఇంట్లో? నువ్వులు వేయలేదే ఇందులో? గసగసాలు వేశాను చూడు. బియ్యం నానబెట్టి నేనే పిండి కొట్టాను తెలుసా? అబ్బా, అన్నీ బండపరులే. రేపటి నుంచి వడ్లు కూడా దంచు. ఒక బస్తా వడ్లు కొని పడేసుకుందాం. రోజు కాసిన్ని దంచుతూ కూర్చో. కేకలేసేవాళ్ళు లేక మరీ మతిపోతోంది నీకు. నువ్వు వేస్తున్నావుగా కేకలు? కేకలా? వీటిని కేకలు అంటారా? మరి ఏమంటారు? ఇంతకే నువ్వు తినవా చలివిడి? అక్కర్లేదు, తీసే. ఎంగిలి చేసేసావు, అది నేనేం చేయను? పారే, చీమలు తింటాయి. అమ్మో, అంత కోపమే? ఈసారికి తినేయి బుచ్చిబాబు. ఇంకెప్పుడు ఇలాంటి బండ వంటలు చేయనులే. నాకు అక్కర్లేదన్నాగా. ఇన్ని మాటలు లేవు నాతోటి లేవులేదు అన్ని మాటలు. ఈసారి చేయనన్నాగా. నిజంగా నా మీద నాకే కోపం వచ్చింది బుచ్చిబాబు. ఇందాక పిండి దంచుతుంటే అబ్బా, ఎంత విరక్తి వచ్చిందో. ఆ రోకలి బండతో నెత్తి మీద కొట్టేసుకుందాం అనిపించింది. చక్కగా 2 నిమిషాల్లో ఉప్మా చేసేసుకోక ఇంతసేపా అని ఏడుపు వచ్చేసింది. తీరా మొదలు పెట్టేశాను కదా అని ఎలాగో ఓపిక తెచ్చుకుని చేసేశాను. ఇలాంటి తిళ్ళు నీకు ఇష్టం కదా అని. అదిగో అదే వద్దంటాను. ఇలాంటివేంటి అలాంటివేంటి? ఏది చేసుకుంటే అదే ఇష్టం. తేలిగ్గా అయిపోయేది చేసుకోవాలి. రోళ్ళు రోకళ్ళు తిరగళ్ళు పెట్టి చేయమన్నానా నేను? నువ్వు అనలేదనుకో, ఆ మాత్రం చేయలేనా అని మొదలుపెట్టా. పిల్లలుంటే వాళ్ళని 4 బాధేదానివి. సమయానికి వాళ్ళు లేరు. ఇక కోపం ఎవరి మీద తీర్చుకుంటావు?
బండతో నీ నెత్తి మీదే కొట్టుకున్నా కొట్టుకుంటావు. అన్యాయం బుచ్చిబాబు, పిల్లలుంటే వాళ్ళని కొడతానా? నువ్వుంటే చెప్పలేను కానీ నన్నైతే పర్వాలేదనుకో. అదిగో అటు చూడు, నా పుస్తకాలన్నీ టేబుల్ మీద పెట్టేసుకున్నాను. ఇందాక వంటింట్లో విరక్తి వచ్చినప్పుడు చస్తే ఈ సంసారం చేయను, చదువు పూర్తి చేసేసి ఉద్యోగం చేసేసుకుంటాను అని బయటికి పరిగెత్తుకొచ్చేసి నా పుస్తకాలన్నీ తీసేసుకున్నాను. బుచ్చిబాబు ఎప్పుడో చలివిడి ముద్ద మాయం చేసేశాడు. పనంతా అయిందిగా, విరక్తి ఉందా పోయిందా? విమల నవ్వుతూ, ఎలా కనిపెట్టావు అని ఆశ్చర్యపోయింది. నీ తిక్క నాకు కొత్త. అది కాదు బుచ్చిబాబు, ఆ పుస్తకాలు కాసేపు చూస్తే అబ్బా ఏముందందులో, ఆ రాజులు పరిపాలనలు. చీదర పుట్టి వంటింట్లోకి పరిగెత్తుకొచ్చి పిండి జల్లించేసి పాకం పట్టేసి అందులో పిండి పోసేస్తే చలివిడైపోయింది, ప్రాణం లేచొచ్చింది. అయితే ఇంకేం, రోజు పిండి దంచుతూ పప్పు రుబ్బుతూ కూర్చో. అది విసిగే బుచ్చిబాబు, మరి తప్పదు కదా, వండుకోవాలి కదా, బతకాలి కదా. ఇప్పుడు చలివిడి తినకపోతే బతకలేమా? ఉప్మా చేసుకుంటే చాలదా? రోజు ఉప్మా అయినా 30 రోజులు ఉప్మా అయినా తినబుద్ధేస్తుందా? ఎందుకు బుద్ధైదు? పిల్లలుంటే గోల పెడతారేమో కానీ. అన్నట్టు పిల్లల దగ్గర నుంచి ఏమన్నా ఉత్తరం వచ్చిందా? అయ్యయ్యో మర్చిపోయాను బుచ్చిబాబు, నిర్మల రేపొద్దునే వస్తుంది. అది అప్పుడే బిఏకి వచ్చేసింది. సెలవులన్నాళ్ళు ఇక్కడే ఉంటుందట. అబ్బా, నిర్మల వస్తుందంటే భలే సంతోషంగా ఉంది బుచ్చిబాబు నాకు. అది నాకన్నా 10 ఏళ్ళు చిన్నది కానీ దానికి నాకు బాగా స్నేహం. నిర్మలెవరు? బుచ్చిబాబు చలివిడి పళ్ళం మళ్ళీ నాకాడు. నిర్మలెవరా? నిర్మల్ని మర్చిపోయావా? విశాల చెల్లెలు. విశాలెవరు? చేతిలో పుస్తకం బుచ్చిబాబు మొహానికి విసురుదామనుకుంది కానీ పుస్తకం చాలా మంచిదని కోపం ఆపుకుంది. అసలు మా వాళ్ళందరి పేర్లు వరుసలు పెళ్లికి ముందే కంటతా పట్టించవలసింది నీతో. ఇప్పుడేమి మించిపోయింది? ఇప్పుడు పట్టించరాదు? అయితే కంటతా పట్టు. నిర్మల విశాల చెల్లెలు, విశాల నిర్మల అక్క, నిర్మల విశాల చెల్లెలు, విశాల నిర్మల అక్క. వచ్చిందా? వచ్చింది. ఏది అప్పచెప్పు. నిర్మల నిర్మల అక్క, విశాల విశాల చెల్లెలు. పుస్తకం గిరవాటు పెట్టి లేచిపోయింది విమల. నిర్మల గురించి మాట్లాడాలని విమల ఉత్సాహంగా ప్రారంభిస్తే బుచ్చిబాబు సరిగ్గా పాఠం అప్పచెప్పక అలా చేశాడు. విమల పినతండ్రి పిల్లలు, పెద్దల్లి పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి ఏమాత్రం సెలవులు వచ్చినా విమల ఇంటికి పరిగెత్తుకొస్తారు. విమల తరపు బంధువులంటే, విమల తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటే వాళ్ళతో బుచ్చిబాబు చాలా స్నేహంగా ఇష్టంగా ఉంటాడు. విమల ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఎంతో సరదాగా ఆట విడుపులాగా గడుస్తుంది. అనుకున్న రోజున అనుకున్న వేళకి నిర్మల వచ్చేసింది. బుచ్చిబాబే స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చాడు. గేటు దాకా వచ్చాక నిర్మల బయటే దాక్కుంది. బుచ్చిబాబు ఒక్కడే లోపలికి వచ్చాడు. నిర్మల రాలేదు విమల, ట్రైన్ అంతా చూశాను, ఎక్కడా కనపడలేదు అంటూ. రాలేదా? వస్తున్నానని రాసిందే, ఎందుకు రాదు? సరిగ్గా చూసావా? కళ్ళజోడు పెట్టుకున్నావా? జోడు లేకపోతే నీకు ట్రైన్ కూడా కనపడదు అని విమల కోపంగా ప్రశ్నలు కురిపించింది. అబ్బా, ప్లాట్ఫారం అంతా 3 సార్లు అటు ఇటు తిరిగాను, ఎక్కడా కనపడలేదు అని మొత్తుకున్నాడు బుచ్చిబాబు. అయితే రాలేదా? ఎందుకు రాలేదబ్బా? ఈ మాత్రానికి వచ్చేస్తున్నానని రాసి అడవటం ఎందుకు అని రుసరుసలాడింది విమల. పోయి అని అరిచింది నిర్మల వెనక నుంచి. పకపక నవ్వటం మొదలెట్టింది. అబ్బా, జడుసుకుని చచ్చాను. వచ్చేసావా అయితే? మీరిద్దరూ దొంగాటలా నాతో? అయితే నిజంగానే వచ్చావన్నమాట అని విమల చాలా సంతోషించింది. నిర్మల అచ్చు నీ అంత పొడుగైంది విమల. నిర్మల్ని చూసి నువ్వు కూడా స్టేషన్కి వచ్చేసావేమో అనుకున్నాను అన్నాడు బుచ్చిబాబు ఆశ్చర్యపోతూ. నిర్మల పకపకలాడుతూ, విమల అసలేమైందో తెలుసా? బావ నన్ను చూసి విమల నువ్వొచ్చావా, ఎప్పుడొచ్చావు అని ఆశ్చర్యపోయాడే అని గోలగోలగా నవ్వుతూ చెప్పింది. విమల కూడా నవ్వి, సరేలే కబుర్లన్నీ తర్వాత, ముందు స్నానం చేసినా టిఫిన్ తిందు గాని అంది. ఏం చేసావేమిటి నా కోసం? అప్పుడే చెప్పను, హఠాత్తుగా చూపిస్తాను. పోనీ మొదటి అక్షరం చెప్పు, లేకపోతే చివరి అక్షరం చెప్పు. ఇన్ని అక్షరాలు లేవు దానికి, ఉన్నది ఒకటే అక్షరం. అదేం టిఫినేవు? ఒక్క అక్షరం టిఫిన్ నేను ఎప్పుడూ తినలేదు. అయితే తొందరగా వచ్చేస్తా అంటూ నిర్మల పరిగెత్తింది. విమల కూని రాగాలు తీస్తూ బల్ల మీద గిన్నెలు ప్లేట్లు సర్దటంలో పడింది. నిర్మలకి 18 ఏళ్లుంటాయి. కాలేజీలో చదువుతోంది. విమల పోలికలే. విమల కన్నా ఎత్తు, చురుకైన కళ్ళు. విమలలాగే తెగ మాట్లాడుతుంది. విమలకి తనకి 10 ఏళ్ళు తేడా ఉన్నా విమల్ని అక్క అనదు, పేరుతోటే పిలుస్తుంది. నిర్మలతో కబుర్లు చెప్పుకోవటం విమలకి చాలా ఇష్టం. బుచ్చిబాబు, ఒక్క అక్షరం టిఫిన్ తిందు గానీ రా అని పిలిచింది విమల.
వస్తున్నా కానీ పాపం నిర్మల్ని చాలా ఆశ పెడుతున్నావు. కొత్త టిఫిన్ తినాలని సరదా పడుతుంది. కొత్తదో పాతతో ఒక అక్షరం టిఫిన్ అని చెప్పాగా. నిర్మల పరిగెత్తుకొచ్చింది. ఏది ఒక అక్షరం టిఫిను? విమల ఏదే? ప్లేట్లో ఉంది, మూత తీసి చూడు. నిర్మల ఒక ప్లేటు మీద మూత తీసింది. మోసం మోసం, నేను ఒప్పుకోను. ఉప్మా చేసి ఒక అక్షరం టిఫిన్ అంటావా? నన్ను మోసం చేశావు, నేను ఒప్పుకోను అని గంతులేసింది. నిన్నేం మోసం చేయలా, దాన్ని నేను ఉప్మా అంటాను. కావాలంటే బుచ్చిబాబుని అడుగు. అవును నిర్మల, అది ఉప్మాయే అని బుచ్చిబాబు సాక్ష్యం ఇచ్చాడు. నేను ఒప్పుకోను. మీరిద్దరూ తోడు దొంగలు. మా ఒక్క అక్షరం కాదు, ద్విత్వాక్షరం. నీ మొహంలే, మా ద్విత్వాక్షరం కాదు, సంయుక్త అక్షరం. ఆ మాత్రం తెలిసి ఆడదన్నమాట నీకు. నేను ఒప్పుకోను, నన్ను మోసం చేశావో. సరదా కన్నాలేవే, అంతే ఏడుస్తావేం? తప్పయిందని ఒప్పేసుకో. సరేలే, తప్పైందిలే. బోలెడు జీడిపప్పు వేశాను నీ మాలో, చక్కగా తినేసే. ఒక్క అక్షరం టిఫిన్ ఏంటా అని ఎంత బుర్రలు బద్దలు కొట్టుకుని చచ్చానో అంటూ నిర్మల ప్లేట్ తీసుకుంది. బుచ్చిబాబు తన తిండి అవగొట్టి, విమల కొంచెం పనుంది నాకు, మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అంటూ లేచాడు. అబ్బా కూర్చోరాదు, అస్తమాను ఏం పని అని విసుక్కుంది విమల. నిర్మల నవ్వుతూ, వెళ్ళి బావా, తొందరగా చేసుకుని వచ్చే ఏం అని బుచ్చిబాబుకి అనుమతి ఇచ్చింది వెళ్ళటానికి. విమల, మా నిజంగా బాగుందే కమ్మగా. అందరి జీడిపప్పులు నువ్వే మింగావు, బాగుండదు? అబ్బా ఇంత ఏడుస్తూ పెడితే ఇక నాకేం అరిగి చేస్తుంది? ఏడుసావు కానీ కబుర్లు చెప్పు. పిన్ని వాళ్ళందరూ బాగున్నారా? బాబాయ్ బాగున్నాడా? అందరూ బాగానే ఉన్నారు, హాయిగా ఉన్నారు, నిక్షేపంలా ఉన్నారు. అదేమిటే వాళ్ళ మీద రుసరుసలాడుతున్నావు? ఏమైందేమిటి అన్నట్టు లలిత బాగుందా? వాళ్ళ పిల్లాడికి ఆరోగ్యంగా ఉందా? అబ్బా అందరూ నిక్షేపంలా ఉన్నారులేవే, తెగ చంపుతున్నావు అన్నట్టు విమల గుర్తొచ్చిందేవ్. శకుంతల లేదు, అదిప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది, అత్తారింటికి వెళ్ళటం లేదు. ఎందుకు అంది విమల ఆతృతగా. దాని గొలుసేదో వీళ్ళు తాకట్టు పెట్టుకుని విడిపించలేదట. పాపం వాళ్ళ నాన్నకి పక్షవాతం, ఎక్కడా లేని డబ్బు ఖర్చవుతుంది. గొలుసు తెస్తే కానీ రావద్దంటున్నారట వాళ్ళు. విమల మొహం చిట్లించింది. వెధవ గొలుసు ముఖ్యం అన్నమాట మనిషి కన్నా. మరి శకుంతల వాళ్ళ ఆయన ఏమంటున్నాడు? ఏమంటాడు? వాడే అసలు దొంగ. అస్తమాను దానితో ఇంకెవరినన్నా చేసుకుంటే బోలెడు కట్నం ఇచ్చేవారు అంటాడుట. ఛీ దరిద్రుడు. పోనీ శకుంతల కొంచెం ధైర్యంగా ఉందా? ఉందిలే, కుట్టు సెంటర్కి వెళ్తుంది, ఇంకా ఏవేవో నేర్చుకుంటుంది. అయ్యో విమల, అసలు సంగతే మర్చిపోయానే. రాఘవరావు గుర్తున్నాడా నీకు? కొంగలా ఉంటాడు, రెండో పెళ్లి చేసుకున్నాడే. అయ్యో భార్య ఎప్పుడు పోయింది? నీ మొహంలే, భార్య పోయాక కాదు, ఉండగానే. నీకన్నా అందమైన పిల్ల దొరికితే వదులుతానా అన్నాడట భార్యతో. గుర్తొస్తుంది, తన అందానికి పెళ్ళాం అందం చాలదనేవాడు వాడా? వాడే. ప్లేటు పట్టుకుని లేచింది నిర్మల. ఇంకా కొంచెం మా పెట్టనా? మా వద్దు, మీ వద్దు. ఫీ తాగుతావు పోనీ? ఫీ వద్దు, గీ వద్దు. లూ ఉన్నాయా? లూ? ఓహో పాలా. ఈ భాషే బాగుందే, తొందరగా మాట్లాడుకోవచ్చు. విమల పాల గ్లాసు బల్ల మీద పెడుతూ అంది. అందరి కబుర్లు చెప్పావు, నీ కబుర్లేమిటి? ఆ మధ్య నీకేదో సంబంధం వచ్చిందన్నారు, చేసుకుంటున్నావు పెళ్ళి? ఎంత పురాతనం ప్రశ్న వేశావే. నువ్వు అధునాతనం జవాబు చెప్పరాదు. పెళ్ళా? నేనా? చేసుకుంటానా అని నిర్మల మాట మాటని తలుచుకుని ఆశ్చర్యాలు పడిపోయింది. ఏం చేసుకోవా? నేనా? పెళ్ళా? నువ్వే పెళ్ళే, నువ్వు కాకపోతే నేనా? చేసుకుంటావా లేదా? చేసుకోను. ఎప్పుడు చేసుకోవా? ఎప్పుడు చేసుకోను. ఎప్పుడైనా అనివార్యమైన పరిస్థితులు వచ్చి పడితే చేసుకుంటే చేసుకుంటానేమో. అంటే నెల తప్పినప్పుడా? చిచ్చి చిచ్చిచ్చి, ఎంత బండ మనిషివే విమలా నువ్వు. అబ్బా ఎంత మాట అనేసావే, తల తిరిగిపోయే మాట అనేసావు అని నిర్మల తలకాయ జాడించేసింది. మరి అనివార్య పరిస్థితులంటే ఏమిటో అంతకన్నా నాకేం తోచలేదు. తోచకపోతే నన్ను అడగాలి, అంతేకాని నీకు ఇష్టం వచ్చిన అర్థాలు తీస్తావా? సరేలే, ఇప్పుడు చెప్పు. ఆ జ్ఞానం ముందే ఉండాలి. తప్పైందిలేవే, ఇక చెప్పు. అనివార్య పరిస్థితులంటే నేను పెళ్లి చేసుకోనని ఒక 1000 సంవత్సరాలు ఉండిపోతాననుకో. అప్పుడు ఎవడైనా నాకు నచ్చిన చిన్నవాడు కనపడి నా మనసు హరిస్తాడనుకో, అది అనివార్య పరిస్థితి. అవునా కాదా? పిచ్చిమొద్దు, అలాంటి దాన్ని అనివార్య పరిస్థితి అనరే. సర్వ ప్రయత్నాలు చేసి నివారించటానికి వీలు కాకపోతేనే దాన్ని అనివార్య పరిస్థితి అంటారు.
నాకు తెలిసే పెళ్లి చేసుకోకూడదని 1000 ఏళ్ల పాటు నేను కూడా సర్వ ప్రయత్నాలు చేస్తానుగా. అయినప్పటికీ ఆ ప్రేమవాహినిని అరికట్టలేక దాంట్లో పడి ఉక్కిరి బిక్కిరైపోయినప్పుడే కదా పెళ్లి కొప్పుకునేది. అది అనివార్య పరిస్థితా కాదా? ఓహో అదా. అలాంటి పరిస్థితి 1000 ఏళ్ల దాకా రాదా? నీ మనసుని హరించేవాడు 1000 ఏళ్ల దాకా బయటికి రాడా? రాకపోతే రాకపోవచ్చు, వస్తే వారం రోజుల్లోనే రావచ్చు, అసలు 2 రోజుల్లోనే రావచ్చు, చెప్పలేం. 2 రోజుల్లోనా అని విమల కళ్ళింతింత చేసింది. అబ్బా, ఏదంటే అదే పట్టుకుంటావే నువ్వు. 2 రోజులంటే 2 రోజులేనా ఏమిటి? 1000 అంటే 1000 కాదు, 2 రోజులంటే 2 రోజులు కాదు. బాగుంది నీ వాగుడు. అసలు మంచివాళ్ళు కనపట్టం లేదే విమల. మా కాలేజీ అబ్బాయిలతో 2 మాటలు మాట్లాడాలంటేనే ఒళ్ళు మండుతుంది. ఇక పెళ్ళేం చేసుకుంటాం అనుకో. నాకు పెళ్ళయిందిలే, నీ సంగతి మాట్లాడు. నా సంగతే లేదు. చేసుకుంటాం అన్నంత మాత్రాన నీ పాతివ్రత్యం కల్తీ అయిపోయింది గావును. జన్మంతా చూసినా మంచివాడు దొరుకుతాడా అని బెంగ పట్టుకుందే విమల నాకు. మొన్న వేసవికాలం సెలవుల్లో విశాల వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, శ్యామలారావుని చూస్తే నా శంక 100 రెట్లు అభివృద్ధి చెందిందే. అన్నట్టు విశాల ఎలా ఉందే అడగనే లేదు. దాని సంగతులేం తెలియటం లేదే. అలాగే ఉంది. ఒకటే పాతివ్రత్యం, కల్తీ లేని పాతివ్రత్యం. అబ్బా సరే ఇక చెప్పకు, ఏడవని. రాత్రి నేను రైల్లో వస్తూ ఉంటే ఒక ఆయన పెళ్ళానికి ఎన్ని పదార్థాలు కొనిపెట్టాడే. ప్రతి స్టేషన్లోనూ ఆయన కొనటం, ఆవిడ తినటం. పాలకోవాలు, జీడిపప్పులు, బఠానీలు, అరటిపళ్ళు, జాంకాయలు. అబ్బా ఎన్ని కొన్నాడో. అలాంటి వాడు కావాలే విమల నాకు. రైల్లో ప్రేమల్ని నమ్మకూడదే పిచ్చిమొద్దు. రైళ్లలోనూ సినిమాల్లోనూ అలాగే కొంటారు. ఇంటి దగ్గర కూడు పెడతాడో లేదో, వాడు కాకపోతే వాడి తల్లి. అంతే అంటావా? అంతే అనను కానీ ఆ కేసు వదిలే. ఆ తిళ్ళన్నీ నువ్వు తినలేవు. గేదెకి మేత పడేసినట్టు పెళ్ళానికి తిండి పడేస్తే సరిపోతుందనుకుంటున్నావేమిటి? నీకేం లోటు చేశాను, నీకేం తక్కువ చేశాను అంటూ ఉంటాడు తిండి పారేసి. అబ్బా ఎలాగే విమల, వీళ్లతో నాకు తెలిసిన భర్తలందరి చిత్రపటాలు, జీవిత చరిత్రలు చూశానే. ఎవ్వరి మీద గౌరవం కలగలేదు. ఒకే ఒక మానవుడు నాకు మనసారా నచ్చాడే విమల. ఎవడు వాడు? ఎచ్చటివాడు? ఇచ్చటివాడేనే. ఇచ్చటివాడా? ఇచ్చటివాడెవడు? బావే. ఎవరు? బుచ్చిబాబా? విమల ముఖం వికసించింది. అవునే విమల, బావలాంటి వాడే కావాలి. లాంటివాడెందుకు? బావనే చేసుకో అయితే. చేసుకోనా? నిజంగా చేసుకోనా? మరి నువ్వు? నా సంగతి నీకెందుకు? నేను చూసుకుంటాలే. నా గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. నీకంత నచ్చితే బుచ్చిబాబునే పెళ్లి చేసుకో. కానీ నాకు బాగా తెలిసిన వ్యవహారం కాబట్టి ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాను. బుచ్చిబాబు విమల ప్రియుడు, అనితర సాధ్యుడు, తెలుసా? అనితర సాధ్యుడంటే ఇతరులకు సాధ్యపడనివాడు. విమలకు మాత్రమే సాధ్యుడు, విమలకు మాత్రమే వశ్యుడు, విమలకు మాత్రమే లభ్యుడు. ఆహాహా అంటూ నిర్మల పెద్ద కంఠంతో నవ్వింది నాటకాలలాగా. చంపేస్తా నవ్వు ఆపకపోతే అని విమల మీదికొచ్చింది. నిర్మల టక్కున నవ్వు కట్టేసి నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకుని వేళ్ల సందుల్లో నుంచి, ప్రతి భర్తని గురించి ప్రతి భార్య అలాగే అనుకుంటుందని నేను నవల్లో చదివాను హిహి అంటూ మళ్ళీ నవ్వింది. అయితే బుచ్చిబాబు అనితర సాధ్యుడు కాడంటావా? సింగినాదల్లే. నేను ప్రేమించానంటే చూడు, విమల గిమల ఎగిరిపోవాలి. విమల జపం మానేసి నిర్మల జపం మొదలు పెట్టాలి. అసలు నీ నాదుడికి ఏమేం కూరలు ఇష్టమో చెప్పు. కూరల సంగతి ఎందుకు? మగాళ్ళకి కడుపులో నుంచి హృదయంలోకి దారుంటుందంటారే. కడుపులో నుంచి వీపులో నుంచి దారులెందుకే? చక్కగా హృదయంలో దారే పట్టుకోరాదు? నీకెందుకు అదంతా? నాకు తెలుసులే. బావకి ఏం కూరలు ఇష్టమో చెప్పు నువ్వు. దట్స్ ఆల్. చింత చిగురు పప్పు ఏడ్చినట్టుంది. చింత చిగురు ఎక్కడ తీసుకురాను? దోసకాయ పచ్చడి. బతికించావు. దోసకాయలున్నాయా ఇంట్లో? ఏమిటి ఈ పూట నుంచే ప్రారంభిస్తావా? మరి ఆలస్యం ఎందుకు? నేను వారం రోజుల్లో వెళ్ళిపోవాలి. వారం రోజుల్లోనే బుచ్చిబాబు ప్రేమను సాధించేసి ఒప్పందం కుదిర్చేసుకుంటావన్నమాట. దొరికావు. ఇంకా ఎక్కువ రోజులైతే ఆ పని చేయగలననే కదూ. అంతేనా? ఏడిసావులే ఏదో మాట వరుస కంటే. మాట వరుసలు పీట వరుసలు నాకు పనికిరావు. అంతేనా కాదా చెప్పే. తప్పేనే, తొందరలో అనేశాను. వారం రోజుల్లో కాదు కదా, 1000 సంవత్సరాల్లో కూడా నువ్వు ఆ పని చేయలేవు. నువ్వు బుచ్చిబాబు వేరే వేరే జన్మలెత్తిన తర్వాత అలా జరుగుతుందేమో. అప్పుడు నేను జన్మెత్తకపోతే. అన్ని సంవత్సరాలు అక్కర్లేదు కానీ వారం రోజులు టైమి.
అసలు వారం రోజులు ఎందుకు, 4 రోజులు చాలు, 3 రోజులే చాలని నా అభిప్రాయం అనుకో. ఎందుకైనా మంచిదని 4 రోజులు అంటున్నాను. విమలా ప్రియుడు నిర్మలా ప్రియుడైపోతాడు, అనితర సాధ్యుడు గినితర సాధ్యుడైపోతాడు. అప్పుడు నీకు మరి నా మీద కోపం రాకూడదమ్మాయి. అలాగేలే, అలా జరిగితే నువ్వు నాకెంతో మేలు చేసిందాను అవుతావు. ఆ సహాయం చేసి పెట్టు. ఓ, తప్పకుండా సహాయం చేసి పెడతాను విమల. అసలు ఈ మగాళ్ళని నమ్మకూడదని నేను మొన్న ఒక నవల్లో చదివాను. ఈ మగాళ్ళు నోరుమి, ఉపన్యాసం కట్టిపెట్టి నీ ప్రయత్నాలు నువ్వు ప్రారంభించు. అదిగో అప్పుడే కోపం వచ్చేస్తోంది నీకు. ఏడి సవలేక సంగతి వదిలే. అసలు నీకోసం బుచ్చిబాబు 2 సంబంధాలు చూసించాడు. రెండెందుకే అని తెల్లబోయింది నిర్మల. రెండేమిటి అంటూ వచ్చాడు బుచ్చిబాబు. వచ్చి వంటింటి గడప మీద బైఠాయించాడు. నిర్మల కోసం నువ్వు 2 సంబంధాలు చూడలేదు బుచ్చిబాబు అని విమల నవ్వు కళ్ళతో చూసింది. అవును నిర్మల, ఒక్కడే పెళ్లి చేసుకుంటే వాడు మంచివాడైనా చెడ్డవాడైనా వాడి దగ్గరే పడి ఉండాలి కదా. 2 సంబంధాలు చేసుకున్నావనుకో, ఒకళ్ళ ఇంట్లో కొన్నాళ్ళుండి పుట్టింటికి వెళ్తానని చెప్పి ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ అలాగే చెప్పి మళ్ళా వీళ్ళ ఇంటికి రావాలి. ఎవళ్ళు మంచివాళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఉండిపోవాలి. ఏమంటావు? అందుకే 2 సంబంధాలు చూశాను అని నవ్వాడు. నిర్మల కూడా నవ్వుతూ, నువ్వు అస్తమాను చిన్నపిల్లల కథలు చదువుతావు కదూ బావా, అందుకే 2 సంబంధాలు చూశావు. నాకు ఆ సంబంధాలేవి వద్దు బావా, నా మనసంతా అని ఆగి మళ్ళీ నవ్వింది. బుచ్చిబాబు, నిర్మల నిన్ను గాఢంగా ప్రేమిస్తుందట, నిన్నే పెళ్లి చేసుకుంటుందట, మరి నీ ఇష్టం అని చెప్పేసి విమల తన బాధ్యత నిర్వహించింది. అవును బావా, విమల చెప్పింది నిజమే. నా ప్రేమని ఏం చేస్తావో, పాల ముంచుతావో నీట ముంచుతావో అని నిర్మల వేల చూపులు చూసింది. పిచ్చి మాటలు అని బుచ్చిబాబు మృదువుగా నవ్వాడు. పిచ్చి మాటలేమిటి? అలా ఎగరగొట్టేస్తే నేనొప్పుకోను. విమల తప్ప ఎవ్వరూ నిన్ను ప్రేమించకూడదా? నీ మీద ప్రేమ కలిగితే ఏం చేయాలి? మనసుని చంపేసుకోవాలా? ఈ చాదస్తాలు నా దగ్గర నడవు తెలుసా? విమల నా కోసం ఎన్ని త్యాగాలు చేసిందో నీకేం తెలుసు? ఒకసారి వాళ్ళమ్మ కారెపూస వండి ఇస్తానంటే కూడా వినకుండా అర్జెంటుగా నన్ను చూడాలని బుద్ధి పుట్టి నా కోసం వచ్చేసింది. అలాంటి త్యాగమైని వదిలిపెట్టమంటావా నిర్మల? అబ్బే, వదలడం ఎందుకు? ఇద్దరం ఉంటాం. అమ్మో, ఇద్దరు ఉంటారా? నన్ను కూడా ఉండనిస్తారా? ఎందుకు ఉండనివ్వో? ఏం విమల, ఉండనిస్తాం కదే బావని కూడా. నా సంగతి ఎత్తొద్దన్నానా? నేనేం చేస్తానో నీకు అనవసరం. నీ సంగతి నువ్వు చెప్పుకో. అదిగో నువ్వు బావని బెదరగొడుతున్నావు, నేను ఒప్పుకోను. బెదరగొడితే బెదిరిపోయేవాడైతే అదేం ప్రేమే? అయితే సరే, నా స్వతంత్ర శక్తితో నా ప్రేమ వ్యవహారం నేనే సాగిస్తాను. బుచ్చిబాబు నవ్వుతూ, ఏం పిచ్చి మాటలు నిర్మల, మీ ఊరు కబుర్లు ఏమన్నా చెప్పు. ఎలా సాగుతోంది నీ చదువు అని నిర్మల దారి మార్చిపోయాడు. అడగాల, దాని మొహం చూస్తే కనపట్టల్లా విమల. అబ్బా, సెలవుల్లో కూడా పాడు చదువుకోలేందుకు బావా, వదిలే, మన ప్రేమ సంగతి మాట్లాడు. నిర్మల కవ్వింపులకు నవ్వుతూ బుచ్చిబాబు కాసేపు చిరునవ్వులతో కూర్చుని లేచి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం వంట నేనే చేస్తానని ప్రకటించింది నిర్మల. బతికించావు తల్లి. ఈ పాడు వంట ఈ జన్మానికి తప్పుతుందా లేదా అని చూస్తున్నాను. సెలవులు రాగానే పిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాక 3 వంతులు చాకిరీ తప్పింది. ఈ మొగుడు చాకిరీ ఎప్పుడు తప్పుతుందా అని చూస్తున్నాను. సెలవులన్నాళ్ళు నువ్వే చెయ్యి. సెలవులన్నాళ్ళు ఏమిటి? తర్వాత నేనెక్కడికి పోతాను? వెళ్లాల్సింది నువ్వే. అప్పుడే ఎందుకే గొప్పలు? మరి నేను పోనా? హాయిగా స్నానం చేసి కూర్చుని పుస్తకం చదువుకుంటాను. చదువుకో అని నిర్మల దోసకాయలు కత్తిపీట ముందేసి కూర్చుంది. ఏం చేయాలో తెలియలేదు నిర్మలకి. వంటింటి ముక్కు మొహం తెలియవు. దోసకాయ పచ్చడి నాకు రాదే విమల అని బిక్కమొహం పెట్టింది విమలని వెనక్కి పిలిచి. విమల స్నానానికి బయలుదేరుతూ, నన్ను చెప్పమంటే చెప్తాను, చెప్పనా అంది. ఆ పచ్చట్లో నీ పోలికలుంటే? అయితే మా పక్కింటి వాళ్ళని అడుగు. వాళ్ల పోలికలుంటే? ఏడి సావలే, వాళ్ల పోలికలుంటే ఏం? బుచ్చిబాబు వాళ్ళ పచ్చడి ఎప్పుడన్నా తిన్నాడా? తినలేదంటావా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. వాళ్ళెప్పుడు వాళ్ళ పచ్చడి మీకు ఇవ్వలేదా? వెధవ ప్రశ్నలు నువ్వును. నే పోతున్నాను. ఒసే విమల విమల, అయితే వాళ్ళని అడగమంటావా? అడిగితే అడుగు. మీ విమల్నే అడగరాదా అని వాళ్ళంటే? వద్దులే, నువ్వే చెప్పు. నీ పోలికలు జ్ఞాపకాలు నీ మధుర స్మృతులు రాకుండా నేనే పనిచేస్తాలే. ఉప్పు ఎక్కువ వేస్తావుగా. అవును, ఎంత రుచి లేకపోయినా తింటాడు, కానీ ఒక్క ఉప్పుగల్లు ఎక్కువైందంటే పాపం చాలా ఇబ్బంది పడిపోతాడు బుచ్చిబాబు. ఆ మాత్రం తెలుసులే. ఎవరైతే మాత్రం ఉప్పు ఎక్కువైతే తింటారేమిటి? సరేలే చెప్పు, పచ్చడి సూత్రం ఏమిటి? ధనియాలు మెంతులు మిరపకాయలు ఏ నిష్పత్తిలో వేయాలి?
1:2:3. సరిగ్గా చెప్పావా? చిన్నపిల్లని మోసం చేయకూడదమ్మా. అయితే నన్ను అడక్కుపో, నా ఇష్టం వచ్చినట్టు మారుస్తాలే, నిన్నెవడు నమ్మాడు, ఇక నువ్వు వెళ్ళు బయటికి అని విమల్ని గెంటేసి వంటగది తలుపులు వేసేసుకుంది నిర్మల. విమల స్నానం చేసి తలదువ్వుకుని పడగదిలో చదువుకుంటూ కూర్చుంది. 2 గంటలయ్యాక హఠాత్తుగా గుర్తొచ్చి దీని పచ్చడి మండ ఇంకా రాదేం అనుకుంటూ వెళ్ళి వంటగదిలోకి తొంగి చూసింది. నిర్మల అప్పుడే పచ్చడి గిన్నెలోకి తీసి రోలు కడుగుతుంది. తలుపుల మధ్య విమల ముఖం చూసి, అయిపోయిందే, కొంచెం రుచి చూడు ఎలా ఉందో అని చెంచాడు దోశ లేహ్యం తెచ్చి విమల చేతికి పావింది. విమల కుతూహలంగా చేతిలో లేహ్యం నాకి కళ్ళు తేలేసి నోరు నొక్కుంటూ వాకిట్లోకి పరిగెత్తింది. చేదు పుట్ట, దోసకాయలు చేదు చూడలేదన్నమాట. పిచ్చి మొద్దు, చెక్కు తీయలేదు. ధనియాలో సోలడు మిరియాలో సోలడు పోసేసినట్టుంది. అన్నీ కలిసి 2 గంటలు రుబ్బింది. ఈ ముద్ద తీసుకుపోయి బుచ్చిబాబుకు పెడుతుంది గావును. పాపం ఎలా తింటాడో. ఏం తింటాడు, వదిలేస్తాళ్లే. ఏమిటే చెప్పకుండా పరిగెత్తావు అని అరిచింది నిర్మల. బాగానే చేశావే, ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి రుచి వస్తుందనుకోలేదు నేను అసలు. మరేమిటనుకున్నావు, నేనే పని చేసినా అంతే. వంట కమ్మిగా చేయాలంటే 10 ఏళ్ళు వంటింట్లో నానాలేమిటి. మా అమ్మని చూస్తే ఒళ్ళు మంట నాకు. వంటింట్లో నుంచి ఊడి రాదు ఎప్పుడు అని చిన్న ఉపన్యాసం ఇచ్చింది నిర్మల. 2 రోజులు వంట చేస్తే చాలు, నువ్వు మీ అమ్మని మించిపోతావే అని విమల అభినందించింది. ఇంకా 2 రోజులు ఎందుకే చాదస్తాం అన్నట్టు విమల, పక్కింటి వాళ్ళకి కొంచెం పచ్చడిద్దామా, సంతోషంగా తింటారు. సంతోషం అలా ఉంచు, అసలు చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఇద్దామే విమల. చాలే, బుచ్చిబాబుకి లేకుండా చేస్తావా ఏమిటి? రోటి పచ్చళ్ళంటే బుచ్చిబాబుకి చాలా ఇష్టం. ఇంకా మిగిలితే అప్పుడు చూద్దాంలే. నువ్వు అసలు వంటిల్లంతా సర్దెయ్యి. నిర్మల పొంగిపోయే ఉత్సాహంతో బుచ్చిబాబుకి స్పెషల్గా భోజనం వడ్డిస్తానని వంటిల్లంతా నీట్గా సర్దింది. రాత్రి భోజనాలు ఏర్పాటు జరుగుతూ ఉంటే బుచ్చిబాబు, విమల నువ్వురా అని విమల్ని పిలిచాడు. నాకు ఆకలి లేదు ఇప్పుడు, నేను నిర్మల తర్వాత తింటావులే. ముందు నువ్వు తినేసి వెళ్ళి నీ రాత పని చేసేసుకో, నేను ఉత్తరాలు రాసుకుంటున్నాలే అని విమల కుర్చీ ఎక్కింది. నిర్మల చిరుచిరు నవ్వులతో వడ్డించింది బుచ్చిబాబుకి. నీకు చాలా ఇష్టమని నేనే చేశాను బావ ఈ పచ్చడి. నేనెప్పుడూ వంట చేయలేదు, కానీ నేర్చుకోవడం ఎంతసేపు, మనసు పెట్టి చేస్తే. ఇష్టం ఉన్నవాళ్ల కోసం పచ్చడి చేయాలంటే అని ఏమిటేమిటో మాటలు కుమ్మరిస్తూ 2 గరిట్ల దోస ముద్ద వేసింది పళ్ళెల్లో. దోసకాయ పచ్చడా? ముక్కలేవి? రుబ్బేశాను. దోసగింజలేవి? రుబ్బేశాను. ఈ నల్ల గింజలేమిటి? అబ్బా మిరియాలే, నువ్వు అసలు తిను. తింటా, పచ్చళ్ళంటే నాకు భలే ఇష్టం. బుచ్చిబాబు ఉత్సాహంగా అన్నం కలుపుకుని గుండ్రాయంత ముద్ద ఎత్తి నోట్లోకి పంపించాడు. కళ్ళు తేలేసి ముఖం బిగించి నిర్మలకేసి చూశాడు. పెద్ద మూలుగు రాబోయింది. ఆపుకున్నాడు. మంచినీళ్ళు ఇవిగో ఇక్కడే ఉన్నాయి. మంటగా ఉందా బావా? మంట కాదు. మరేమిటి, కొత్త రుచి రాలా? అవునవును, కొత్త రుచే. నీకోసం చేశాను బావా. అబ్బా 2 గంటలు రుబ్బాను, బాగుంది కదూ? బుచ్చిబాబు ఆ గుండ్రాయిని శివుడు గరళం మింగినట్టు లోపలికి మాయం చేసేశాడు. బాగుందమ్మా, చాలా బాగుంది. అమ్మా ఏమిటి? నిర్మల అను, లేకపోతే నీరు అను, లేకపోతే నీలా అను. మా కాలేజీలో ఒక అబ్బాయి నన్ను. లేదులే, పచ్చడి బాగుంది కదూ? చాలా బాగుంది. రేపు చింత చిగురు పప్పు వండుతా. కాదు, చింత చిగురు కాదు, టమాటా పప్పు వండుతా. నీకు ఇష్టమే కదూ? నీకెందుకు శ్రమ, చిన్నదానివి. ఏమన్నా నవలలు చదువుకో, విమల చూసుకుంటుందిలే. పోనీ విమలకి సాయం చెయ్యి. అలా చెయ్యి. నేను చిన్నదాన్నా? విమల నాకన్నా ఎంత పెద్దదేవు మహా, 6 ఏళ్లేగా. 6 ఏళ్ళా? విమల కన్నా నువ్వు 10 ఏళ్ళు చిన్నదానివి. అయితే అయిందిలే. నీకోసం వండాలంటే నాకేం కష్టం లేదు. కావాలంటే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను నీకు. బుచ్చిబాబు నవ్వాడు. ప్రాణాలు ఇచ్చేస్తే నువ్వు ఇక ఉండవు. ప్రాణాలు ఇచ్చేయటం అంటే అచ్చంగా కాదు బావా. నేను బ్రతికే ఉంటాను, కానీ నా ప్రాణాలు నీవన్నమాట. బుచ్చిబాబు కలుపుకున్న వాయంతా కిక్కురు మనకుండా మాయం చేసేశాడు. పచ్చడి మళ్ళా వేయినా బావా? వద్దొద్దు, రేపు వేసుకుంటాలే. నువ్వలా కూర్చో, నేను పెట్టుకుంటాను అని బుచ్చిబాబు అన్నం పెట్టుకుని పులుసు గరిట తీసుకున్నాడు చేతిలోకి. నిర్మల కోపంగా గరిట లాగేసి, ఇది విమల పొద్దున చేసిన పులుసులే, దీని మొహం ఏడ్చినట్టుంది అంటూనే తను పులుసు వడ్డించింది. పులుసు అన్నం తింటుంటే బుచ్చిబాబు మొహంలోకి ప్రశాంతత వచ్చింది. సంతోషంగా భోజనం ముగించి లేచాడు. గదిలోకి రాగానే విమల బుచ్చిబాబు మొహం కుతూహలంగా పరికించింది.
బుచ్చిబాబు విమల చెవిలో గుసగుసలాడాడు. దోసకాయ పచ్చడి చాలా చేదుగా ఉంది విమల. పాపం మీరెలా తింటారు? తినలేరు, పారేయండి, అన్నాల్లో కలుపుకోవద్దు. విమల నవ్వుతూ, చెప్పావా నిర్మలకి అంది. చెప్పలేదు, నువ్వు చెప్పు నెమ్మదిగా. చెప్పలేదా? మరి నువ్వు పచ్చడి వదిలేస్తే ఏముంది? వదలలేదుగా, తినేశాను. అమ్మో, అంత చేదు పుట్ట తినేసావా? మరేం చేయను, బాగుందా బాగుందా అని పట్టుకుంది, ఇంకేం చేయను, సరదా పడి చేసింది. పాపం ఏమనుకుంటుంది వదిలేస్తే? అందుకని అంత చేదు పుట్ట తిన్నావా? అబ్బా, ఏ మనిషివి. విమల, అన్నాలు పెట్టేశాను, రావే అని కేక పెట్టింది నిర్మల వంటింట్లో నుంచి. విమల వంటింట్లోకి వచ్చి పళ్ళాల చుట్టూ పొందిగ్గా సర్దిన గిన్నెలు చూసి, బుజ్జిబాబుకి సేవలు చేయాలి కానీ నాకు కూడా ఎందుకే అని పీట మీద కూర్చుంది. నీకు కూడా సేవ చేస్తే బావకి నా మీద ప్రేమ పుట్టి నన్ను పెళ్లి చేసుకోడు? ఆ సంగతి మీరు చూసుకోండి బాబు అంటూ విమల నవ్వాపుకుంటూ పచ్చడి కలుపుకోకుండా ఇది అది సర్దుతూ తాత్సారం చేసింది. నిర్మల పచ్చడి ముద్ద నోట్లో పెట్టుకుందో లేదో నోట్లో తేలి కుట్టినట్టు కెవ్వున అరిచి వాకిట్లోకి పరిగెత్తింది. ఇదేమిటి ఇలా ఉందేమిటే? యాక్, అబ్బా ఎంత చేదో. విమల పీట మీద నుంచి లేచిపోయి పడి పడి నవ్వటం మొదలుపెట్టింది. కొత్త రుచే, కొత్త రుచి. నిర్మల కోపంగా బుచ్చిబాబు దగ్గరికి పరిగెత్తి, ఏంటి బావా, మాట వరుస కన్నా అనలేదేం? దోసకాయ పచ్చడి చేదుగా లేదు అని అరిచింది. చేదా? నాకేం చేదుగా లేదే. మంచివాడివే, చేదు పుట్టలా ఉంటే చేదు లేదా నీకు? ఏం నోరు బాబు నీది, నాలిక పీకేసుకోవాలనిపిస్తోంది. అన్ని ముద్దులు ఎలా మింగావు? బాగానే ఉంది నీతో. పోనీలే నిర్మల, మీరు తినొద్దులే, పారేయండి. అది నువ్వు చెప్పాలా? భలేవాడివి అని గిర్రున వెనక్కి తిరిగి రయ్యన వంటింట్లోకి వెళ్ళిపోయింది. భలే అయ్యిందిలే అమ్మాయి గారికి అని విమల మళ్ళీ గట్టిగా నవ్వింది. నిర్మల పీట మీద కూర్చుంటూ, బావేమిటే అంత బండతనం అని విసుక్కుంది. బండత్వమా? మళ్ళీ అను, పళ్ళు రాలగొడతాను. నువ్వెంతో సరదా పడి చేశావని పాపం అతను అంత ఓర్చుకుని తింటే అది బండతనంలాగా కనపడిందా నీకు? అంత చేదు పుట్ట ఎలా తిన్నాడో అన్న జాలన్నా లేదు కానీ బండతనం గిన్నెతనమని పేర్లెడతావా? దోసకాయలు చేదు చూడాలని తెలియదంటే దున్నపోతా. బండతనం ఎవరిదే? గాడిద. నాకు తెలుసులే. అసలు బావని పరీక్షిద్దామని అలా చేశాను తెలుసా? పెళ్లి చేసుకునే ముందు పరీక్షించి చూసుకోవాలా వద్దా? ఏడిసావులే, బాగా అయిందిగా పరీక్ష. ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆరంభంలోనే గరళం పచ్చడి పెట్టావు. మహా చక్కగా ప్రేమిస్తాడులే నిన్ను. అదిగో దొరికావు. వంట బాగా చేసి పెడితే ప్రేమిస్తాడు, లేకపోతే ప్రేమించడు, అంతేగాని సిద్ధాంతం. ఇందాక వంట బాగా చేసి ప్రేమ సంపాదిస్తానంటే నన్ను తప్పు పట్టావేవు. ఏడిసావులే, వెధ పాయింట్లు తీస్తావు. తప్పు ఒప్పేసుకో అంటూ నిర్మల పచ్చడి గిన్నె వాకిట్లోకి గిరవాటు పెట్టింది. పక్కింటి వాళ్ళకి పెడతా అన్నావుగా? అమ్మో, వాళ్ళు తనడానికి వస్తారు. రెండో రోజు సాయంత్రం బుచ్చిబాబుకి ఇంటికి వచ్చేసరికి విమల లేదు. నిర్మల ఒక్కతి పడగదిలో కూర్చొని చదువుకుంటోంది. విమల చీర కట్టుకున్న తనని చూసి బావ ఏమంటాడోనని ముసిముసి నవ్వులతో ఎదురు చూస్తుంది. విమల బయటికి వెళ్ళాకే నిర్మల ఆ చీర చుట్టుపెట్టుకుంది. బుచ్చిబాబు నిర్మలని విమలే అనుకుని విమలా అంటూ బాగా దగ్గరికొచ్చి హఠాత్తుగా ఆగిపోయాడు. నువ్వా నిర్మల? విమల అనుకున్నాను. విమలేది? ఎక్కడికెళ్ళింది? ఏది విమల? ఎప్పుడొస్తానంది అని 116 ప్రశ్నలు వేశాడు. ఎక్కడికో వెళ్ళిందిలే, లైబ్రరీ కాబోలు. నన్ను రమ్మంది కానీ నేను రానన్నాను. నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నన్ను చూసి విమలని ఎందుకు అనుకున్నావో చెప్పు. విమల చీర కట్టుకున్నావుగా? అమ్మో, నీకు ఏ చీర ఎవరిదో కూడా తెలుస్తుందే. మరి చీర కట్టుకుంటే నేను బాగున్నానా? విమల బాగుంటుందా? నిజం చెప్పాలి. నీకు నువ్వు బాగున్నావు, విమలకి విమల బాగుంటుంది. అలా దాటేస్తే నేను ఒప్పుకోను. ఎవరందంగా ఉన్నారో చెప్పాలి. నేను చిన్నప్పటి విమలలాగా లేను. నా పోలికలన్నీ విమల పోలికలేనంటారు మా వాళ్ళు. మీ పెళ్ళప్పటికీ విమల ఎలా ఉండేదో సరిగ్గా అలా లేను నేను. బుచ్చిబాబు కొంచెం నవ్వి ఆలోచించాడు. ఏమో నిర్మల, గుర్తు రావటం లేదు. పెళ్ళప్పటి విమల్ని మర్చిపోయాను నేను. ఆలోచిస్తూ ఉంటే పొద్దున్న చూసిన విమలే గుర్తొస్తోంది. ఎప్పటిదప్పుడే పరగడుపన్నమాట నీకు. లేకపోతే కళ్ళ ముందు సంగతులు వదిలేసి 10 ఏళ్ళో 15 ఏళ్ళో వెనక్కిపోయి అవి తలుచుకుని సంతోషిస్తూ కూర్చుంటావా నిర్మల? అప్పుడు అది బాగుంది, ఇప్పుడు ఇది బాగుంది. నేను నమ్మల్లే, అబద్ధాలు ఆడుతున్నావు. విమల చిన్నప్పటి విమల్లాగే ఉంటే నీకు సంతోషం కాదేమిటి? నేనిప్పుడు చిన్నప్పటి బుచ్చిబాబునా? నేను పెద్దవాడినైతే విమల కూడా పెద్దదవదు. చిన్నప్పటి విమలేమిటి, పెద్దప్పటి విమలేమిటి? ఆ విమలే ఈ విమల. ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడొస్తానంది?
ఏమో బాబు, నేను నిద్రపోతుంటే నన్ను వదిలేసిపోయింది. కాసేపు విమల సంగతి వదిలేద్దు. నన్నే విమలనుకో. నన్ను చూడు, నేను చిన్నప్పటి విమల్లాగే ఉన్నాను. నా చేతులు చూడు, తెల్లగా పొడుగ్గా ఎంత బాగున్నాయో. నా కళ్ళు చూడు, పద్మాల్లాంటి కళ్ళు కదూ, సెంపెంగలాంటి ముక్కు. ఇంకానేమో నా జడ చూడు, జడ ఎంత బాగుందో. చాలా బాగుందిలే, కానీ కాఫీ పెట్టుకు తాగుదాం పదా. నేను పెట్టిన కాఫీ నువ్వెప్పుడు తాగలేదుగా. నువ్వు అలా కూర్చో, నేనే కాఫీ కాస్తాను. ఇదిగో ఇక్కడే పెట్టాను ఫ్లాస్క్లో, చూసావా ఎంత శ్రద్ధగా పెట్టానో నీకోసం. విమలైతే 10 సార్లు పిలిస్తే కానీ కాఫీ ఇవ్వదు. విమల ఎప్పుడు ఏవో పనుల్లో ఉంటుంది నిర్మల. నువ్వు అలాగే దాన్ని వెనకేసుకొస్తావులే అంటూ నిర్మల గ్లాస్లో కాఫీ పోసి ఇచ్చింది. చూడెంత బాగా చేశాను, మంచిదాన్ని కదూ. అవును, చాలా మంచిదానివి అంటూ బుచ్చిబాబు నవ్వుతూ గ్లాస్ అందుకున్నాడు. విమల కన్నా మంచిదాన్నేగా. విమలతో ఎందుకు పోల్చుకుంటావు? విమలకి విమల మంచిదే, నీకు నువ్వు మంచిదానివే. అంతే రేవటి, మంచిదానివి అంటే సరిపోతుందా? నువ్వు నాకు చాలా నచ్చావు అను. నచ్చడం అంటే నచ్చడం అంటే నచ్చడం అంటే ముద్దు రావటం. నేను ముద్దొస్తున్నానా నీకు? నా మొహం ముద్దొస్తుందా? మొహం కాదులే, నా చెయ్యి ముద్దు పెట్టుకో మరి. అది నచ్చటం. పిచ్చి పిల్ల, ఊరుకో. నువ్వు కూడా కాఫీ తాగు, తర్వాత మాట్లాడుకుందాం. అదిగో నన్ను అలా తీసేస్తే నేను ఒప్పుకోను. నేనేం చిన్నపిల్లని అనుకున్నావా? విమల నాకన్నా ఎంత పెద్దదేవు, మహా 5 ఏళ్లేగా. దొంగవి నువ్వు. ఇందాక 6 ఏళ్ళు అన్నావు, ఇప్పుడు 5 ఏళ్ళు అంటున్నావు. సరేలే, 6 ఏళ్లే. 6 ఏళ్ళు లేదు, 5 ఏళ్ళు లేదు, కానీ విమల అన్నం వండేసి వెళ్ళిందా? మనల్ని వండమని చెప్పిందా? మనలిద్దరినీ చక్కగా ఏదన్నా సినిమాకి వెళ్ళి రమ్మని మరీ చెప్పింది. అబద్ధాల పుట్టవి నువ్వు. విమలకి అసలు సినిమాలంటే ఒళ్ళు మంట. విమలకి ఒళ్ళు మంట అయితే గంగలో దూకమను. నిన్ను నాతో సినిమాకి రమ్మంటాననుకో, వస్తావా రావా? ప్రేమ పిట్టలు చాలా బాగుందిట. రేపందరం కలిసి వెళ్దాంలే. ఏం? రేపొద్దు, ఇప్పుడే. మనిద్దరం సినిమాకి పోతున్నామని ఒక చీటీ రాసి పెట్టేసి వెళ్ళిపోతాం. పాపం విమల అది చూసుకుని భలే ఉడుక్కుంటుందిలే. అది సరేలే, కానీ బియ్య అయ్యాక ఏం చేస్తావు? గెంతులేస్తాను, తెలిసిందా? ఓ, డాన్స్ నేర్చుకుంటావా? మాట తప్పించేస్తున్నావు. సినిమాకి వస్తావా రావా? నిన్ను దెబ్బలు కొడతాను నిర్మల, నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు. పోనీ కదా, పాపం చిన్నపిల్లవని ఊరుకుంటుంటే నీ అల్లరి ఎక్కువైపోతుంది అని బుచ్చిబాబు నవ్వులో కోపం ప్రదర్శించాడు. నిర్మల ఇక లాభం లేదని నవ్వేసింది. అది కాదు బావా, విమల నేను పందెం వేసుకున్నావు. విమల నిన్ను అనితర సాధ్యుడంది. అప్పుడు నేనేమో ఏదో కోపంలో తిట్టేసుంటుందిలే. విమల తిట్లు అంత పట్టించుకోకూడదు. అయ్యో, అది తిట్టు కాదు బావా, గొప్ప పొగడతా. అనితర సాధ్యుడంటే విమలకి తప్ప ఇతరులకు సాధ్యపడని వాడట. అప్పుడు నేనన్నాను, బుచ్చిబాబుని నిర్మలా ప్రియుణ్ణి చేసేస్తానన్నాను. ఊరికే సరదా కన్నాలే. నాకు తెలియదేమిటి నువ్వెంత మంచివాడివో. విమల్ని ఏడిపిద్దాం బావా. ఒకసారి నువ్వు నన్ను విమల ముందు, నిర్మల నువ్వెంత అందంగా ఉన్నావో, నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏం? ఊరికే సరదాకే, నిజంగా కాదు, ఒట్టు. తర్వాత చెప్పేద్దాం. ఒక్కసారి విమల్ని ఏడిపించి. ఊరుకో అని ముఖం చిట్లించాడు బుచ్చిబాబు. అంతలోనే కొంచెం నవ్వు తెచ్చుకుని, ఏం ఆటలు చెప్పు, పిచ్చాటలు. నీకేం ఊసిపోవటం లేదా? పాపం నిన్నొక్కదాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళింది? పోనీ కాసేపు వైకుంఠపాళి ఆడుకుందావురా విమల్ వచ్చేదాకా. గవల్ డబ్బా తీసుకొస్తానుండు అని విమల్ని అనునయించిపోయాడు. అది కాదు బావా, ఊరికే సరదాగా. ఒక్కసారి సరదాకి అలా అంటే ఏం పోతుందమ్మా మరీను. ఏం సరదా అది? చదువుకుంటున్నావు, ఎన్నో విషయాలు తెలివిగా మాట్లాడతావు. బావలకి మరదళ్ళకి సరసాలుండవేమిటి? పెళ్ళాన్ని వదిలేస్తాననటం, మరదళ్ళని చేసుకుంటాననటం ఏం సరసాలవి? చీదర కాదు, నా నోటికి రావు నిర్మల లాంటి మాటలు. సరదాకైనా సరే నాకది అసహ్యం. బావలెవరైనా అలాంటి మోటు వేళాకోళాలాడితే నువ్వు అసలు ఒప్పుకోకూడదు. అసలు విమలకి మతిలేదు, అస్తమాను పిచ్చి పందేలేస్తుంది. బుచ్చిబాబు మాటలు నిర్మల్ని ముగ్ధురాల్ని చేశాయి. బుచ్చిబాబు మంచివాడని తెలుసు, కానీ నిజంగా ఇంత మంచివాడని తెలీదు నిర్మలకి. అది కాదు బావా, మొన్న సెలవుల్లో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. శ్యామలరావు అస్తమాను నిన్ను పెళ్లి చేసుకుంటా అనేవాడు. నేను గట్టిగానే చెప్పాలే. ఆ మాట నీతో ఒక్కసారన్నా అనిపించలేనా అనుకున్నాను. ఊరికే సరదాకి అలా అనుకున్నా. నువ్వు నిజంగానే అనితర సాధ్యుడి బావా. ఊరుకో, ఏం పొగడ్తలు? పొగడ్త కాదు బావా, నిజమే. కానీ నిర్మల విచారంలో మునిగిపోయింది. విమల్ని ఒక్కసారన్నా ఓడించలేకపోయాను. అదే మాట, ఇంకేదన్నా ఆడుకోండి.
వైకుంఠపాళిలో 10 సార్లు ఓడించాయి. బుచ్చిబాబు అన్నదంతా చాలా నచ్చింది, కానీ విమల్ని కాసేపన్నా ఏడిపించలేకపోయినందుకు విచారం పట్టుకుంది నిర్మలకి. బుచ్చిబాబు మొహంలో గాంభీర్యం చూసి జంకి మళ్ళీ మాట్లాడకుండా ఊరుకుంది. బావ సహకారం లేకుండా విమల్ని ఏడిపించే మార్గం ఏదీ లేదా అని దీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఎందాక వచ్చిందే నీ ప్రేమ కలాపం అంటూ వచ్చింది విమల 2 బుట్టల నిండా సరుకులు మోసుకుంటూ. సరుకులన్నీ వంటింట్లో సర్దుతూ సంభాషణ కొనసాగించారిద్దరు. నీ ప్రేమ కలాపం ఏమిటి, మీ ప్రేమ కలాపం అను. ఆ మాట బుచ్చిబాబు కూడా చెప్తే అప్పుడు అంటాలే. ఎందాక వచ్చిందా, పాపం జవాబు వింటే ఏమైపోతావోనని జాలేస్తోంది. పెళ్లిదాకా వచ్చేసిందిలే. ఓహో, ఎప్పుడూ పెళ్ళి, ఈ జన్మలోనేనా? జన్మదాకా ఎందుకే, ఇవ్వాళే నేను బావ గదిలోనే పడుకుంటాం. నన్ను వద్దంటాడనుకుంటున్నావా? బుచ్చిబాబు 9 గంటలకే నిద్రపోతాడు. తర్వాత నువ్వు పిల్లిలా గదిలో దూరి పడుకుంటే పాపం తనకేం తెలుస్తుంది? అయితే బావింకా మెలకుగా ఉన్నప్పుడే నేను ఆ గదిలో ఒకే మంచం మీద పడుకుంటాను. సరేనా? పందెమేనా? ఓస్, అంత మాత్రాన బుచ్చిబాబు అంగీకరించేనట్టేనా ఏమిటి? మన నిర్మలే కదా, నిద్రొచ్చేసి పడుకున్నట్టుందిలే అనుకుంటాడు. అంత మాత్రాన్ని నిన్ను ప్రేమించినట్టేనా? బావ ముందే నేను నిన్ను విమలా నువ్వు ఇంకో గదిలో పడుకో, నేనే ఈ గదిలో పడుకుంటాను అంటాననుకో, బావ మాట్లాడకుండా ఊరుకుంటాడనుకో, పోనీ ఆ నిదర్శనం చాలా? అప్పుడు నమ్ముతావా? ఏడిసావులే, 1000 జన్మలెత్తు, అప్పుడు చూద్దాం. అదిగో ఓడిపోతున్నానని కుళ్ళు నీకు. విమల, ఏమిటి మీ మాటలు అని బుచ్చిబాబు కోపంగా గదిలో నుంచి ఒక కేక పెట్టాడు. ఒక నవల్లో సంగతి చెప్పుకుంటున్నావు అని విమల మళ్ళీ తిరుగు కేక పెట్టింది. నీకు అసలు మతి లేదు విమల అని బుచ్చిబాబు రెండో కేక పెట్టాడు. నిన్ను చేసుకున్నాక ఇంకెలా ఉంటుందిలే అని విమల మూడో కేక పెట్టింది. ఆ కేకల సంభాషణ అయ్యాక కాసేపటికి అందరూ అన్నాలకి లేచారు. భోజనాలు అయ్యాక బుచ్చిబాబు వరండాలోకి పోయి మళ్ళీ రాసుకుంటూ కూర్చున్నాడు. నిర్మల విమల వాళ్ళ గదిలో తచ్చాడింది కాసేపు. ఎలాగన్నా విమల్ని ఓడించాలని శతకోటి ఉపాయాలు. బుచ్చిబాబు విమల పడుకునే మంచాల్లో ఒక మంచాన్ని దూరంగా కిటికీ దగ్గరికి ఇచ్చి దాని మీదెక్కి పెద్ద దుప్పటి కప్పేసుకుని పడుకుంది. తను అలా చేస్తే విమలకి కొంచెమన్నా ఉడుకుమోత్తన వస్తుందని నిర్మల నమ్మకం. ఏం జరుగుతుందో చూద్దామని విమల వేరే గదిలో కూర్చుని పుస్తక పఠనంలో మునిగింది. 10 అయ్యేసరికి బుచ్చిబాబు ఆవలిస్తూ గదిలోకి వెళ్ళి అక్కడ నిర్మల్ని చూసి, నిర్మల్ని లేపుతావా విమల అంటూ వచ్చాడు. అక్కడ పడుకుందా అంది విమల తనకేం తెలియనట్టు. నిద్ర పట్టేసినట్టుంది పాపం అన్నాడు. పోనీలే పడుకొని, నిద్రపోయేదాన్ని లేపటం ఎందుకు, నీ మంచం నీకుందిగా, అది నీకే అడ్డొచ్చింది అని విమల మళ్ళీ పుస్తకంలో మొహం పెట్టేసుకుంది. బుద్ధిబాబు నిద్రమత్తులో ఊగుతూ, విమల, ఒకటి చేద్దాం, నేనిక్కడే పడుకుంటాలే, నువ్వెళ్ళి ఆ గదిలో పడుకో అని మొరాయించి నించున్నాడు. ఈ మంచం చాలదు నీ కాళ్ళకి, మంచం చాలక తెల్లార్లు నిద్ర పట్టలేదంటావు. పోనీ ఇంకోలా చేస్తాలే, ఆ పెద్ద మంచం బయటికి తెచ్చేసుకుని నేను పడుకుంటాను, చిన్న మంచం నీ కోసం గదిలో పడేస్తాను. అబ్బబ్బా, హనుమంతుళ్లాగా మంచాలు ఇటు అటు బాగానే మోస్తావు, కానీ ఇప్పుడు ఆ గోలంతా ఎందుకు, అసలే నిద్ర వస్తుంది అంటున్నావు, వెళ్ళి అక్కడే పడుకో. ఇంకోలా చేద్దాం, ఇక్కడ నేను కింద పడుకుంటాలే, హాయిగా ఉంటుంది, నువ్వు వెళ్ళి గదిలో పడుకో. ఏమిటి అంత విసిగిస్తున్నావు, కింద పడుకుంటే జలుబు చేస్తుంది, వెళ్ళి నీ మంచం మీద పడుకో. అది లేచి నిన్ను కరుస్తుంది అనుకుంటున్నావా ఏమిటి, వెళ్ళు, నేను చదువుకోవాలి. బుచ్చిబాబు మాట్లాడకుండా వెళ్ళి తన పక్క ఎక్కి 2వ నిమిషంలో నిద్రపోయాడు. విమల చాలాసేపటిదాకా చదువుతూనే ఉంది. అప్పుడే ఇక పడుకుందామని లైట్ తీయబోతూ ఉంటే నిర్మల గాలి దుమారంగా గదిలో నుంచి దూసుకొచ్చి అయ్య బాబోయ్ అని అరుస్తూ విమల మీద పడింది. ఎలా భరిస్తున్నావే ఈ మొగుణ్ణి, నాయనోయ్, నీకు నీ మొగుడికి 1000 నమస్కారాలేవ్, హడలగొట్టి చంపేశాడు అని ఎగిరి బల్లెక్కింది. ఏమైందే అని విమల తాపిగా అడిగింది. మొదట పిల్లులేమో అనుకున్నానే కాసేపు, తర్వాత ఏమూలన్నా పాము చేరిందేమోనని హడలిపోయాను, తర్వాత భూతాలేమోని అనుకున్నాను, ఆంజనేయుని కూడా తలుచుకుని దండం పెట్టుకున్నానే. తగ్గితేనా? గది నిండా ఈలలు ఊళలు బుసబుసలు గుసగుసలు బరబరలు గురుగురలు. బాబోయ్, అదేం మొగుడే, ఎలా భరిస్తున్నావే, నీ పాతివ్రత్యం మండా, నేనైతే ఎప్పుడో వదిలేసి పారిపోదును నాయనోయ్. విమల కంగారుగా లేచింది. బావ గురక పెడుతున్నాడా? పాపం ఈ మధ్య ఒంట్లో బాగుంటం లేదే, టాన్సిల్సో ఎడినాయిడ్సో అవేవో అన్నారు అంటూ విమల కంగారుగా బుచ్చిబాబు మంచం దగ్గరికి పరిగెత్తి 1 నిమిషం నించుని చూసింది. తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసుడు నీళ్లు కాగబెట్టి తెచ్చింది. ఒక మాత్ర తీసి బుచ్చిబాబు బుచ్చిబాబు అంటూ నెమ్మదిగా తట్టి లేపింది. ఒకసారి లేచి మాత్ర వేసుకో, సరిగ్గా ఊపిరాడక ఇబ్బంది పడుతున్నావు, కొంచెం వేడినీళ్లు తాగు అని బతిమాలుతూ చెప్పింది.
బుచ్చిబాబు నిద్రమత్తులోనే లేచి మాత్ర మింగేసి వేడినీళ్లు గటగటా తాగేసి మళ్ళీ ఒరుగుతూ, "నువ్వింకా పడుకోలేదా విమలా? తొందరగా పడుకో" అంటూ నిద్రలోకి జారిపోయాడు. అతనికి కొంత తేలిగ్గా ఉండటం చూసి దుప్పటి కప్పి బయటకొచ్చింది విమల. "బాబోయ్, అదేం మొగుడేవ్" అని నిర్మల ఇంకా గొణుగుతూనే ఉంది. "ఏడిసావలే, మనిషి అన్న తర్వాత జబ్బులు రావా" అని విమల నిర్మల నెత్తిమీద ఒక దిప్పకాయ తీసింది. "వస్తే ఆ పూటే వదిలేయాలి, ఇంకా ఎందుకు వదలలేదే" అంది నిర్మల కోపంగా. "మరి బుచ్చిబాబుని పెళ్లి చేసుకుంటా అన్నావుగా?" "నాకొద్దు బాబోయ్, నీ గురుగుల మొగుడిని నువ్వే ఉంచుకో" అంటూ నిర్మల బల్ల మీద నుంచి మంచం మీదికి దూకి దుప్పటి ముసిగెట్టేసుకుంది. మర్నాడు పొద్దున్నే విమల చీకట్నే వీధి తలుపులు తీసేప్పటికీ ఎవరో ఒక చిన్నవాడు నార తడపలాగా గేటు పట్టుకుని వేళ్లాడుతూ దాన్ని తీయడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ విఫలుడవుతున్నాడు. గుమ్మంలో విమల కనపడగానే ఆ యువకుడు గేటు కన్నాల్లో ముఖం పెట్టి, "బుచ్చిబాబు గారిల్లు ఇదేనా అండి?" అన్నాడు. "అంత పెద్ద బోర్డు కనపట్టలేదు, కళ్ళజోడు ధరించకపోయావు" అందామనుకుంది విమల. చీకట్నే జోకులెందుకు లెమ్మని, "ఇదేనండి" అంటూ తనే గేటు దగ్గరికి వెళ్ళి గేటు తీసింది. బుచ్చిబాబు ఇంకా లేవలేదు. "లోపలికొచ్చి కూర్చోండి" అంది. "ఆయన కోసం కాదండి." "మరెవరి కోసం? ఎవరు కావాలి మీకు?" అని విమల అనబోతూ ఉంటే లోపల నుంచి నిర్మల తుఫాన్లా నిద్ర కళ్ళతో పరిగెత్తుకొచ్చింది. "రారా చిన్నబ్బాయి, నీకోసమే చూస్తున్నా. వచ్చేసావా? ఎప్పుడెక్కావు రైలు?" "రాత్రే ఎక్కా, తెల్లార్లు నిద్ర పట్టలేదు నీలు." "నాకు పట్టలేదు, రారా" అని నిర్మల చిన్నబ్బాయికి ఆహ్వానం పలికి, "నా ఫ్రెండులే విమల, నా క్లాస్మేట్, నువ్వు పో, మేము మాట్లాడుకోవాలి" అని నవ్వు ముఖంతో చిన్నబ్బాయిని లోపలికి లాక్కొచ్చింది. "ఓసి దీని దుంపదెగా" అని విమల ఆశ్చర్యపడుతూ లోపలికి వచ్చేసింది. నిర్మల చిన్నబ్బాయి ముందు గదిలో కూర్చుని మాటల్లో మునిగిపోయారు. "అసలు ఎప్పుడెక్కావు? బట్టలేవి తెచ్చుకోలేదా?" "తెచ్చుకున్నా నీలు, ఒక ఫ్రెండ్ రూమ్లో ఉన్నాయి." "ఎప్పుడు బయలుదేరావు? ఎక్కడెక్కావు, ఎక్కడ దిగావు, ఎలా వచ్చావు?" అని నిర్మల ప్రశ్నల వర్షం కురిపించేస్తుంది. చిన్నబ్బాయికి 19 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండవు. సన్నగా పొడుగ్గా బెత్తల్లా ఉన్నాడు. లేత గచ్చకాయ రంగు ప్యాంటు మీద తెల్ల చొక్కా వేసుకున్నాడు. అంటకత్తెరేసిన క్రాఫు, తెల్లని నున్నని చెంపలు, ఆడపిల్ల చూపుల్లాగా బెదురుగా ఉన్నాయి చూపులు. నిర్మల అతను మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు స్నేహితురాళ్ళు మాట్లాడుకుంటున్నట్టే ఉంది. విమల లోపల నుంచి, "నిర్మలా, మొహం కడుక్కోవే, ఏడైపోయింది" అని అరిచింది. కడుక్కుంటాలే, నాకు తెలుసులే, నువ్వు పిలవకు. రా చిన్నబ్బాయి, మొహాలు కడుక్కుందాం" అని నిర్మల చిన్నబ్బాయి రెక్క పట్టుకుంది. "నేను కడిగేసుకున్నా, స్నానం కూడా చేసేసా." "నువ్వు కడిగేసుకున్నావా? సరేలే, నేను వెళ్తాలే తర్వాత." "కాదు, నువ్వు వెళ్ళి తొందరగా మొహం కడుక్కురా నీలు." "అయితే నువ్వు నా దగ్గరే నించో, కబుర్లు చెప్పు." "వద్దులే, నువ్వు రావద్దు, పళ్ళు తోముకునేటప్పుడు పక్కన ఎవరు ఉండకూడదు. వెళ్ళేసి తొందరగా రా నీలు." "పోనీ నువ్వు వస్తావా?" "వద్దు, తొందరగా వచ్చే, ఇక్కడున్నట్టు వచ్చేస్తా." నిర్మల ఇలా వెళ్ళి అలా వచ్చేసింది ముఖం తుడుచుకుంటూ. వాళ్ళ గుడగుడలకి లేచిపోయిన బుచ్చిబాబు వరండా గుమ్మంలోకి వచ్చి తొంగి చూశాడు. "నా ఫ్రెండులే బావా, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో." "నువ్వు కడుక్కున్నావా? నీ ఫ్రెండ్ కడుక్కున్నాడా?" వసంత్ స్నానం కూడా చేసొచ్చాడు. నువ్వు పో బావా, కాఫీ తాగు." "నువ్వు నీ ఫ్రెండు తాగారా?" "నా ఫ్రెండ్ కాఫీలు టీలు తాగడు, చుట్టా బీడీ సిగరెట్ ఏది కాల్చడు." "అబ్బా, నువ్వు పో బావా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, చాలా మాట్లాడుకోవాలి." సరేలే, వెళ్ళిపోతున్నాలే" అనేసి బుచ్చిబాబు లోపలికి వచ్చేశాడు. విమల, వసంత్ చక్కగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. "వసంత్ ఎవరు?" "నిర్మల ఫ్రెండ్ లేడు, అతనే." "అతని పేరు వసంతా? నాకు చిన్నబ్బాయి అని చెప్పిందే." "చిన్నబ్బాయా? నాకు వసంత్ అని చెప్పిందే." "ఒసేయ్ విమల" అంటూ పరిగెత్తుకొచ్చింది నిర్మల. "నా ఫ్రెండ్ కాఫీలు టీలు తాగడు, పాలిస్తావో నీళ్ళిస్తావో పట్టుకురా, నే పోతున్నా." "ఒసేయ్ నిర్మల, నీ ఫ్రెండ్ పేరు వసంతా, చిన్నబ్బాయా?" "రెండూను." "అబ్బబ్బా, ఒకటే ప్రశ్నలు, మాట్లాడుకోనివ్వరు." "సరే కానీ ఇదిగో ఈ టిఫిన్ పట్టుకుపోయి నువ్వు నీ ఫ్రెండు తినండి." "పట్టుకురా, నాకు ఖాళీ లేదు" అంటూ వెళ్ళిపోయింది నిర్మల. విమల 2 ప్లేట్లతో వాళ్ళ దగ్గర ఇడ్లీలు పడేసి, "నిర్మల, లేచి స్నానం చేసి తల దువ్వుకుని ఎంతసేపన్నా కూర్చో, మళ్ళీ పిలవను" అంది. "అబ్బబ్బా, అన్నీ ఆటంకాలే, నువ్వు చేసుకో స్నానాలు జపాలు." "సరేలే, నీ ఇష్టం, అలాగే కూర్చో, చెమట కంపుతో." విమల వంటింట్లో పనంతా అవగొట్టేసి స్నానం కూడా చేసేసింది. నిర్మల లోపలికి ఊడిపడలేదు. "నిర్మల, ఓసారి లరా." "అబ్బాయి, ఏమిటే పిలిచావా?" "ఇప్పుడు టైం ఎంత అయిందనుకున్నావు? 10 దాటింది. బుచ్చిబాబు కోర్టుకు కూడా వెళ్ళిపోయాడు. నా పనులన్నీ అయిపోయాయి. నీ మాటలు ఏమన్నా తెవిలాయా లేదా?"
తెవిలితే నేనే వచ్చేదానిగా, దీనికా పిలిచావు అనేసి నిర్మల మళ్ళీ పరిగెత్తింది. 11:10. నిర్మల, ఒకసారి ఇలా రా. అబ్బాయి ఏమిటే, నా మీద పట్టించావేమిటి? నీ మొహం గాని 11 దాటింది, తిండికొస్తావా లేదా? మాకు తిండి గిండి అక్కర్లేదు, నువ్వు మింగు కావాలంటే. వస్తానుండు, నా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తా అంటూ నిర్మల మళ్ళీ పరిగెత్తింది. ఇద్దరూ గేటు దగ్గర చేరారు. అక్కడ మళ్ళీ మాటలు. అరగంట దాటేసింది. వసంత్, సాయంత్రం వచ్చే ఏం మాట్లాడినట్టే లేదసలు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు. నీకోసం చూస్తూ ఉంటా, సాయంత్రం వచ్చేస్తాను నీళ్ళు, 5 కల్లా ఇక్కడుంటాను అంటూ ఫ్రెండ్ గేటు దాటాడు. నిర్మల చూసి చూసి ఏడుపు మొహంతో లోపలికొచ్చింది. విమలా, విమలా ఎక్కడే, పలికి చావేం విమలా అంటూ ఎగురుకుంటూ వచ్చి ఎదురొస్తున్న విమల కాళ్ల మీద పడిపోయింది. విమలా, ఇవి చేతులు కావే, కాళ్ళనుకో. ఏడిసావులే, అవి కాళ్లే. కాళ్లేనా? అబ్బా, మతిపోతుందే నాకు. ఇవి కాళ్ళు కావు, చేతులనుకో. నాకు అభయహస్తం ఇవ్వాలే విమలా. అభయ పాదం అనాలా ఏమిటి? ఏదో ఒకట్లే, అదేదో నువ్వే అనుకో. ఇస్తావా లేదా చెప్పు, తొందరగా చెప్పు, లేకపోతే నీ పాదాల దగ్గరే తలకాయ బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను. ఎందుకు? అభయ పాదం ఇస్తానని చెప్పు. అబ్బా, నా కాళ్ళు వదులు ముందు. ఇస్తావా లేదా చెప్పు. నాకు చేత కాదే, అదేమిటో. నన్నేం చేయమంటావో చెప్పు. చెప్తా తర్వాత, ముందు అబ్బా ఇస్తాలే, మళ్ళీ మాట మార్చకూడదు. మార్చలేవే, నా కాళ్ళు లాగి లాగి నన్ను కింద పడేసేలా ఉన్నావు. చెప్పు, ఏం కావాలి? నువ్వు బావా సాక్షి సంతకాలు పెట్టి నాకు చిన్నబ్బాయికి సాయంత్రమో రేపొద్దునో రిజిస్టర్ పెళ్లి చేయించాలి. విమల కెవ్వున అరిచి దబ్బున కింద పడిపోయింది. మంచినీళ్ళు మంచినీళ్ళు అని అరుస్తూ. తెస్తానుండు అని నిర్మల వంటింట్లోకి పరిగెత్తి చెంబుడు నీళ్లు మోసుకొచ్చింది. విమల నీళ్ళన్నీ తాగేసి హా హా అని మూలటం మొదలుపెట్టింది. ఏమే విమల, మా పెళ్ళే. కెవ్వున అరిచి విమల మళ్ళీ ఒరుగుతూ పడిపోతున్నాను, పట్టుకో పట్టుకో అని అరిచింది. అబ్బా చాలే, ఎన్నిసార్లు స్పృహ తప్పుతావేమిటి? ఇందాక తప్పావుగా, ఇక కట్టిపెట్టు. విమల, కొంచెం దయతల్చవే, మా పెళ్ళే. పెళ్ళా? అవునే, నీకా? అబ్బా, నాకు ఒక్కదానికే కాదు, మా ఇద్దరికి. ఏమే విమల, నీ ఫోటో పెట్టి పూజించుకుంటావే రోజు 2 సార్లు. 2 సార్లేనా? పోనీ 5 సార్లు. 5 సార్లేనా? ఏడిసినట్టే ఉంది. 116 సార్లు చేయమంటావేమిటి నీ పూజలు? ఇక మేమేమన్నా పని పాట చేసుకోవాలా లేదా? విమల, కొంచెం దయతల్చవే. నీ పెళ్ళి నేను చేయటం ఎందుకు? మీ అమ్మే చేస్తుందిగా. అమ్మ చంపేస్తుంది. చిన్నబ్బాయి మన కులం కాదంటుంది. అసలు ఈ గాథంతా నీకు చెప్పాలనే వచ్చానే. విమల బాసింపట్టు వేసుకుంది నిర్మల గాథ వినటానికి. నిర్మల తన దీన గాథ చెప్పుకొచ్చింది. తను చిన్నబ్బాయిని గాఢంగా ప్రేమిస్తోందిట. చిన్నబ్బాయి కూడా తనని గాఢంగా ప్రేమిస్తున్నాడట. అంతలో తన తల్లిదండ్రులు తనకి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. తన ప్రేమగాథ చెప్తే వాళ్ళు ఖయ్యమంటారట. ఎందుకంటే తన ప్రేమ కులాంతర ప్రేమ కాబట్టట. తన ప్రేమని వాళ్ళు గుర్తించరని తన చిన్నబ్బాయిని ఇక్కడికి వచ్చేయమని ఉత్తరం రాసి తను ఇక్కడికి పరిగెత్తుకొచ్చేసిందట. చిన్నబ్బాయి కూడా వచ్చాక అసలు సంగతి చెప్దాంలేమ్మని ఈ 2 రోజులు ఊరుకుందట. తను ఇప్పుడు తన ప్రియుని అర్జెంటుగా పెళ్లి చేసుకోకపోతే తన తల్లిదండ్రులు తనని స్వకులంలో ఏ దుర్మార్గుడికో, రాక్షసుడికో, నీచుడికో, క్షుద్రుడికో, దుష్టుడికో ఇచ్చి పెళ్లి చేసేస్తారట. అదట ఇప్పుడొచ్చి పడ్డ ఉపద్రవం. అంతా చెప్పేశాను విమల, ఏం చేస్తావో నీదే భారం. నువ్వు మా పెళ్లి చేయనంటే మేము ఉరిపోసుకు చేస్తాం, సముద్రంలో పడిపోవటమో ఆలోచించుకుంటాం. చిన్నబ్బాయి బంధువులు ఎవరో ఉన్నారని వెళ్ళాడు, ఆనకు వచ్చేస్తాడు, అప్పటికే సంగతి చెప్పేయాలి అని ముగించింది. విమల, మాట్లాడవేమే. ఉండు, ఆలోచిస్తున్నా. కొంచెం తొందరగా ఆలోచించవే, సాయంత్రం అయిపోతోంది. ఆలోచించాను. దీర్ఘాలోచనలో మునిగిన విమల తలెత్తి, సరే, అతను రాగానే ఉరిపోసుకు చనిపోవాలో సముద్రంలో పడిపోవాలో తేల్చేసుకోండి, ఇక అన్నాలకి లేద్దామా అని లేవబోయింది. నాకేం అక్కర్లేదు అన్నం గిన్నం, నువ్వు మింగు. ఇక నేను ఇక్కడే ఈ నటింట్లోనే కూర్చుని కృషించి చచ్చిపోతాను. సరే అయితే అదేదో మొదలుపెట్టు, నేను లేస్తాను మరి అన్నానికి. చింతచిగురు పప్పు బాగానే కుదిరింది, వడియాలు కూడా వేయించాలే, తినేసి తొందరగా వస్తా అంటూ లేచింది విమల. నిర్మల మళ్ళీ విమల కాళ్ళు పట్టుకుని కిందికి లాగి, విమల అంతేనా? నువ్వు కూడా అంతేనా? మా ప్రేమ నువ్వు కూడా గుర్తించవా అని ఏడుపు మొదలుపెట్టింది. విమల ఖయ్యమంది. ఏడిసావులే, ఏం ప్రేమే ఇది? నీకు 17 ఏళ్ళు, వాడికి ఇంకో ఏడాది ఉంటుందేమో. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 6 నెలల్లో విడాకులు ఇచ్చుకుంటారు. హరిహరి, ఎంత మాట విన్నాను, ఎంత మాట! నా చెవులు పగిలిపోకుండా ఉన్నాయేమి అని నిర్మల చెవులు మూసుకుని ఆక్రోశించింది. ఏడిసావులే, ముందు దవడ పగిలిపోకుండా చూసుకో. నా ప్రశ్నలకు సీరియస్గా జవాబులు చెప్పు. అసలు నీకు ఈ ప్రేమ జబ్బు ఎలా సంభవించిందో చెప్పుకురా.
ఎన్నాళ్ల కిందటి నుంచి మొదలిది? 3 నెలలయిందే. అబ్బా, 3 యుగాలైనట్టుంది. సరేలే, కవిత్వం రానివ్వకు. జరిగింది జరిగినట్టు చెప్పు. ఏం లేదు, ఒకసారేమో మా కాలేజీలో మామిడి చెట్టు కింద నుంచుంటే చిన్నబ్బాయి నన్ను చూసి నవ్వాడు. నేను నవ్వాను. ఆ మర్నాడేమో నిర్మల గారు అని పిలిచాడే. నేను వసంత్ గారు అన్నానే. అతని బళ్ళో పేరు వసంతలే. మళ్ళీ ఆ మర్నాడేమో నిర్మల, నేను నీకోసమే పుట్టాను అన్నాడే. అవును వసంత్, నేను కూడా నీకోసమే పుట్టాను అన్నానే. అప్పుడేమో ఓహో, మీ ప్రేమ పెద్ద పెద్ద దూకుళ్లతో అభివృద్ధి చెందిందన్నమాట. అవునే విమల, వసంత్ బాగా పొడుగు జుట్టు పెంచుకునేవాడు. నీ మొహం కనపడక నాకు దిగులేస్తుంది వసంత్. అంత పొడుగు జుట్టు తీసేయ్, లేకపోతే గట్టిగా జడేసుకో అన్నానే. ఆ మర్నాడే చిన్న క్రాఫ్ట్ చేయించుకుని వచ్చేసాడే. నాకు నచ్చని మచ్చల చొక్కాలు కూడా మానేసి తెల్ల చొక్కాలు కుట్టించుకున్నాడే. అప్పుడు అనుకున్నాను గట్టిగా, నేను ఈ భూప్రపంచంలో వసంత్ని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోకూడదని. అతని పొడుగు జుట్టు మచ్చల చొక్కాలు ఇష్టం లేదా నీకు? ఇష్టం లేదు. మరైతే పొడుగు చుట్టూ మచ్చల చొక్కాలు ఉన్నప్పుడే ఎలా ప్రేమించావు? అబ్బాయి ఏమిటే విమల, నన్ను ఏడిపించకు. చెప్పేది విను. చిన్నబ్బాయి చాలా మంచివాడే. నీ మొహం మంచివాడు. గేటు తీయటం రాని తెలివి తక్కువ దద్దమ్మని ప్రేమించావు. మీ గేటు సంగతి చెప్పకమ్మా, అంత తుప్పుపట్టి ఏడ్చిందది అని కయ్యమంది నిర్మల. సరే, గేటును వదిలేద్దాం. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎక్కడుంటారు మీరిద్దరూ? ఎక్కడో ఉంటాం. ఎలా బతుకుతారు? ఎలాగో బతుకుతాం. ఏం తింటారు? ఏదో తింటాం. అయితే సరే, మిమ్మల్ని ఇద్దరినీ సాయంత్రం తీసుకెళ్తాలే, నిర్మల నరుము మొహంతో అంది. రిజిస్ట్రార్ ఆఫీస్కేనా? పిచ్చి ఆసుపత్రికి? మాకేం పిచ్చెక్కలేదు. ఈ రకం ప్రేమ పిచ్చి ఒకటే. 17 ఏళ్లకి పెళ్లి చేసుకుంటావేం? పెళ్ళి ఇల్లు వాకిలి లేదు, ఉద్యోగం సద్యోగం లేదు, తాడు బొంగరం లేదు. పెళ్లి చేసుకుని ఎలా బతుకుతావే? అన్నట్టు 1000 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోనన్నావుగా. అసలు ఆ మాటే మర్చిపోయాను. వారం రోజుల్లో చేసుకుంటే చేసుకుంటానేమో అన్నాగా మళ్ళీ. ఓహో, ఇదన్నమాట సంగతి. అనివార్య పరిస్థితి 2 రోజుల్లో వచ్చినా రావచ్చు అన్నావు. ఇదా సంగతి? నోరు మూసుకుని ఎవరి దారిన వారు వెళ్ళండి. ముందు చదువులు పూర్తి చేయండి. ఆటైనాక ఉద్యోగాలు సంపాదించుకోండి. అప్పుడు పెళ్ళి గిళ్ళి. అమ్మో, ఎన్నాళ్ళు పడుతుంది అదంతా? 10 ఏళ్ళు పట్టొచ్చు. నిర్మల నేల కొరిగింది. ఏడుసావులే, లేచి కూర్చో అని విమల కేక పెట్టగానే హడలిపోతూ లేచి కూర్చుంది. 10 ఏళ్ళా అని కలవరించింది. పోనీ 8 ఏళ్ళు. ఈలోగా పెద్దవాళ్ళు నాకు ఏ రాక్షసుడితోనన్నా ఎదిరించు, నాకిష్టం లేదని చెప్పాయి. సమస్య వచ్చినప్పుడు పోట్లాడకుండా పారిపోయే బతికేం బతికే, ధైర్యంగా నిలబడు. నీకోసం సంబంధాలు చూడక్కర్లేదని చెప్పాయి. ఇంకా మీ వాళ్ళు మొండితనం చేస్తే, సంబంధం నిర్ణయిస్తే అప్పుడే బయటికి రావచ్చు వాళ్ళని పళ్ళు రాలగొట్టి. ఆ పని ఇప్పుడే చేసేస్తే? ఇప్పుడు చేస్తే ఏం తింటావే గాడిద? బుద్ధి లేకుండా తయారయ్యావు. ఈ వసంతుడు నిన్నే గంగలో ముంచుతాడో. వాడి మంచి చెడ్డలు తెలుసుకోకుండా అంత తొందరెందుకే నీకు? హరిహరి, ఎంతెంత మాటలంటున్నావే. నన్నెన్ని మాటలైనా అను, నా వసంతనంటే భరించలేను. నీ కాళ్ళ దగ్గర తల బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను. ఉండు, నా కాళ్ళు చితలగొట్టకు. పీడ. ఇంతకీ ఎంత కట్నం, ఎన్ని కానుకలు కావాలంటున్నాడేమిటి నీ ప్రియుడు? చిచి, కట్నం తీసుకుంటాడా నా వసంత్? ఏం తీసుకోడా? తీసుకోకపోతే రేపటి నుంచి సాధించి చంపుతాడే ఫోజు కొట్టి. ఎంతో కొంత పారేయటమే మంచిది. శివశివ, నా వసంతుని ఎంత అపార్థం చేసుకున్నావే. నాలుగు తెక్కొస్తాను. ఆ వెదవ కూతలేమిటి అస్తమానను? నోరు మూసుకుని చెప్పింది విను. ప్రేమ గుడ్డిది, ఒప్పుకుంటావా ముందు? ఒప్పుకోను. ప్రేమ జ్వాజ్వల్యమైన కాంతి. ప్రేమ మిట్ట మధ్యాహ్నపు మార్తాండుడి వెలుగు. ప్రేమ ఉన్నతాగ్రాలను చేర్చే సాహసం. ప్రేమ అనంతానంత విశ్వ సౌందర్యం. బంగారాన్ని అగ్ని శుద్ధి చేసినట్టు మానవుల్ని ప్రేమ శుద్ధి చేస్తుంది. ప్రేమ గుడ్డిది కాదు పిచ్చి విమల, తెలిసిందా? బాగా ముదిరింది పాపం అని విమల గాఢంగా నిట్టూర్చింది. ఈ మాటలన్నీ ఎవరు నేర్పారా నీకు? ప్రేమే నేర్పింది. పోనీ ప్రేమ గుడ్డిది కాదులే, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి షార్ట్ సైట్, దానికి దగ్గర చూపే గాని దూరం చూపు ఉండదు. అది దూరం చూడలేదు, అదన్నా ఒప్పుకుంటావా? ఆలోచిస్తాలే, చెప్పు. 3 నెలల ప్రేమకే జీవితం అర్పణ చేస్తే, అయ్యో పిచ్చితన, నవ్వాలో ఏడవాలో తెలియటం లేదే. ఏడవద్దులే, అదేదో చెప్పు. చక్కగా కొన్నేళ్లు నిరీక్షించండి. ఒకరికోసం ఒకరు ఎదురు చూస్తూ నిరీక్షించటంలో ఎంత మాధుర్యం ఉంది. కొన్నేళ్లు ఆగితే ఎన్ని విషయాలు తెలుస్తాయి, ఎంత జ్ఞానం వస్తుంది, ఎంత స్వతంత్రమైన వ్యక్తిత్వాలు ఏర్పడతాయి. ఈ లోపల మీ ప్రేమ నిజమైనదో కాదో, బలమైనదో కాదో కాలం రుజువు చేస్తుంది. మీ మనసులు మారతాయేమో. ఏమిటి, నా మనసా మారుతుందా? పోనీ అతని మనసు?
ఏమిటి వసంత్ మనసా మారుతుందా? పీక నొక్కి చంపుతాను. ఏమిటా నిర్ఘాంతాలు? నేను చెప్పేదేమిటి, నువ్వు అర్థం చేసుకునేదేమిటి? ఒక కథ చెప్తాను విను. నా క్లాస్మేట్ హేమ ఇంకో మతం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ మతాలు వదిలేశారనుకున్నావా? తనే వాడి మతంలోకి మారింది. అలాంటి బానిసత్వం కన్నా ఆ ప్రేమకో సలాం కొట్టేయటం 1000 రెట్లు నయమా కాదా? ఛీ, నేను మీ హేమలాగా చేస్తాననుకున్నావా? వసంత్ ఇంకో మతం వాడై నన్ను తన మతంలోకి మారమంటే ఏడిసావులే అని ఒక నమస్కారం పెట్టేస్తాను. ఈ సంగతి కాకపోతే ఇంకోటి, హేమ కాకపోతే శోభ అని ఇంకో అమ్మాయి కదా, ప్రేమ వివాహమే చేసుకుంది. ఆ మొగుడు దీన్ని తీసుకుపోయి తల్లి కాళ్ళ దగ్గర పడేశాడు. ఇది ఎంతమంది పిల్లల్ని కనాలో వాడిష్టం, వాడి తల్లిష్టం, దీనిష్టం కాదు. అయితే విమల, పిల్లల సంగతి కూడా పెళ్లికి ముందే మాట్లాడేసుకోవాలేమిటి అని కొత్త సందేహం వెలిబుచ్చింది నిర్మల కంగారు పడుతూ. నేను ఇంతమంది పిల్లలే కంటాను, నీకిష్టమేనా అని అగ్రిమెంట్లు షరతులు రాసుకోరు. పిల్లల విషయంలో వాడి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో గ్రహించి వాడి చాదస్తుల్లా కనపడితే వాడికి మొదటే సలాం కొట్టాలి. నీ వసంతుటి రంగులు అప్పుడే నీకేం తెలుసు? మీ నాయనమ్మకి మగపిల్లలే కావాలంటాడేమో, మా మేనత్తకి ఆడపిల్లలు వద్దంటాడేమో. అప్పుడు వాడితో పోట్లాట వేసుకుంటాను అంటావా? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా? కొన్ని సంవత్సరాల పాటు వాడిని పరీక్షించాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీ అభిప్రాయాలు స్పష్టం చేసుకోవాలి. అన్ని విధాలా నీకు సరిపడతాడనే నమ్మకం ఉంటేనే. అసలు పాఠం మర్చిపోయానేవు. వాడు అనితర సాధ్యుడో కాదో తెలుసుకోవాలి. అది ముఖ్యం అసలు. బాబోయ్ విమల, ఇంకా ముఖ్యమైన సంగతి మర్చిపోయానేవు. చిన్నబ్బాయి గురక పెడతాడేమో నాకేం తెలిసే అని కెవ్వున అరిచింది నిర్మల. అదిగో చూసావా మరి, నీ ప్రేమ అంత గాఢమైందన్నమాట. నీ ప్రేమ పోవటం అంతలో ఉందన్నమాట. అది కాదే, గురక పెడితే భయం వేయదేమిటమ్మా? నోర్మి అనే ముక్తాయింపుతో విమల సమావేశం ముగించింది. బుచ్చిబాబు ఇంటికి రాగానే నిర్మల ప్రేమగాదంతా విమల బుచ్చిబాబుకి రహస్యంగా వర్ణించి చెప్పేసింది. బుచ్చిబాబు, అసలు నిర్మల ఎందుకు వచ్చిందో తెలుసా? సెలవులను వచ్చిందిగా. సెలవులు కాదు, ఏమీ కాదు. నిర్మల తన మునకరుగా ప్రేమలో పడిపోయింది. ప్రేమలో పడిపోవడం ఏమిటి విమల, బాత్రూంలో పడిపోయినట్టు అని నవ్వాడు బుచ్చిబాబు. పొద్దున రాలా దాని ఫ్రెండు, వాడితో దీనికి పెళ్లి చేసేయాలట, లేకపోతే చచ్చిపోతానని నా కాళ్ళు వాటేసుకుని కూర్చుంది గంటసేపు. అయ్యో, చచ్చిపోవడం ఎందుకు? ఏది నిర్మలేది? వంటింట్లో ఉంది. ఏడి ఆ కుర్రాడేడి? వచ్చాడా? ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం. తర్వాత పాపం వాళ్ళ బతుకు వాళ్లే బతుకుతారు. ఎలా బతుకుతారు? ఎలాగో బతుకుతారు. నిర్మలకి నేను బోధించిందంతా కుప్పు చేస్తావుగా ఉన్ను. దానికి మైనార్టీ కూడా తీరలేదు. నువ్వు పెళ్లి చేస్తానంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు నీ వెంట పడతారు. నిర్మల్ని పిలిచి కేకలేస్తావని నీకు చెప్తుంటే చెప్పేది బుర్రకెక్కించుకోవేం? పాపం ఎందుకు విమల వాళ్ళని కేకలేయటం? చక్కగా పెళ్లి చేసేస్తే వాళ్లే చదువుకుంటారు. ప్రేమించటం తప్పా చెప్పు? ప్రేమించటం తప్పో ఒప్పో నీ దగ్గర నేను నేర్చుకోనక్కర్లేదులే. ప్రేమించగానే పెళ్లికి ఎగబడాలా? కొన్నాళ్ళ ఆలస్యం అయితే ఎదుటి వాళ్ళు మారిపోతారేమో, తప్పిపోతారేమో అని భయం ఉంటేనే వాళ్ళని తొందరగా పెళ్లిలో ఇరికించేయాలని చూస్తారు. లేకపోతే అంత తొందర ఎందుకు? ఆ సంగతి చెప్పావా నిర్మలకి? అన్నీ చెప్పాను. ఇద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. ఇప్పుడు పెళ్ళేమిటి? నిర్మల్ని పిచ్చి కేకలేస్తావా లేదా చెప్పు? నీ కేకలేయటం అయిందా? సగమే అయింది. సరే పిలు, నేను కొంచెం కేకలేస్తాలే. నిర్మల, బుచ్చిబాబు పిలుస్తున్నాడే అని విమల వంటింట్లోకి ఒక కేక పెట్టింది. నిర్మల సిగ్గుపడుతూ వచ్చి నించుంది. ఏంటి బావా, పిలిచావా? ఊరికేలే. ఏం చేస్తున్నావు? మళ్ళీ వంట మొదలు పెట్టావా? ఏం కూర వండుతున్నావు? కాకరకాయ వేపుడు, విమలే చెప్పింది. కాకరకాయల్లో కూడా చేదు చూడాలి తెలుసా? తెలుసు, అదే చెప్దామని. నీ ఫ్రెండ్ చాలా ముద్దుగా ఉన్నాడు నిర్మల. పొద్దునొచ్చిన కుర్రాడేగా, చాలా బాగున్నాడు, బుద్ధివంతుల్లా ఉన్నాడు. మంచి పని చేశావు. ఏమిటి నువ్వు మాట్లాడేది అని విమల కళ్ళెర్ర చేసింది. వస్తున్నానా వరుసగా పాయింట్ తర్వాత పాయింట్ బిల్డప్ చేయాలి. నిర్మల, నువ్వింకా చిన్నపిల్లవే కదమ్మా, ఇంకో 6 నెలలు ఆగు. 6 నెలలా 6 ఏళ్ళా? సరిగ్గా చెప్పు అని విమల మళ్ళీ కోపంగా చూసింది. చూడు బావా, ముందు 10 ఏళ్ళంది, తర్వాత 8 ఏళ్ళంది, ఇప్పుడు 6 ఏళ్ళు అంటుంది. 6 ఏళ్ళు ఆగాల బావా? ఆలస్యం అయితే అతనిలో ఏమన్నా మార్పు వస్తుందని భయమా నీకు నిర్మల? చిచ్చి, అలాంటి భయం నాకు లేదు. వసంత్ అనితర సాధ్యుడు. ఏడిసావులే, 3 నెలల ప్రేమకే అనితర సాధ్యుడయ్యాడు అని తిట్టింది విమల. విమల మాటలకేం కానీ నిర్మల, ఇలా చూడు, 6 ఏళ్ళు ఎందుకు కానీ 2 ఏళ్ళు ఆగు. ఏం, అప్పటికి నీకు మైనారిటీ కూడా తీరుతుంది.
బుచ్చిబాబు మాటలకేం గాని, ఒసే నిర్మల, ఇలా చూడు, అతని మాటలు వింటే సర్వనాశనం అయిపోతావు. నీకింకా కొన్ని పాఠాలు చెప్పాలి, రాసుకో, కాగితం తెచ్చుకో. బుచ్చిబాబు వెటకారంగా నవ్వాడు. నీ పాఠాలు వింటే ఇక చెల్లెలు బాగుపడ్డట్టే. బుచ్చిబాబు మొహం చూస్తావేవే, కాగితం తెచ్చుకో. నిర్మల ఏడుపు మొహంతో కాగితం పెన్ను తెచ్చుకుంది. చెప్పు. వాడికి అంటే నీ చిన్నబ్బాయికి తలకాయ ఉందా లేదా, ఉంటే దాన్ని ఉపయోగిస్తాడా లేదా, లేక తాతగారి తలకాయ మీద ఆధారపడతాడా? కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తండ్రిగారి తాతగారి భావాలకు దాసులు అనే పాట వాడికి కంటతా వచ్చా రాదా? రాకపోతే నేర్చుకుంటాడా లేదా? నేర్చుకుంటే ఎప్పుడు నేర్చుకుంటాడు? 1000 పడగలు చదివాడా లేదా? చదివేటప్పుడు దాన్ని విసిరి కొట్టాడా లేదా? విసిరి కొడితే ఎన్నిసార్లు విసిరి కొట్టాడు? ఏ పేజీలు చదువుతూ విసిరి కొట్టాడు? మళ్ళీ పుస్తకం పనికి రాకుండా విసిరి కొట్టాడా లేదా? విసిరి కొట్టకపోతే ఎందుకు విసిరి కొట్టలేదు? ఏమిటి వాడి ఉద్దేశం? పెళ్ళైన పూట నుంచి మంగళగౌరి నోములు నోచమని కాల్చుకు తినకుండా ఉంటాడా ఉండడా? ఉంటే ఎందుకుంటాడు? ఉండకపోతే? బుచ్చిబాబు నిర్మలకి పారిపోమ్మని సైగ చేశాడు. ఆ సపోర్టుతో నిర్మల రాయటం మానేసి, నేనింక రాయనే, ఈ ప్రశ్నలన్నీ పార్వతీ దేవదాసుని అడిగిందా, లైలా మజ్నూని అడిగిందా, రోమియో జూలియట్ని అడిగిందా అని తీవ్రంగా ఎదురు తిరిగింది. రోమియో ఆడది కాదే, జూలియట్టే ఆడది. వాళ్ళంతా కాపురాలు చేయదలుచుకున్న వాళ్ళు కారే, పిచ్చిమొద్దు. కలిసి కాపురం చేయదలుచుకున్న వాళ్ళు ఈ ప్రశ్నలన్నీ అడుక్కోవాలి. వాడి భావాలు ఇది, దీని భావాలు వాడు తెలుసుకోవాలి. లేకపోతే ఆ కాపురం ఏడిసినట్టు తయారవుతుంది. 2 పెద్ద కీటకాలు, కాసిన్ని పిల్ల కీటకాలు బతికే మురిగ్గుంటలా తయారవుతుంది తెలుసా? ఏం చెప్పాలో నిర్మలకి తోచగా, నీ జవాబేమిటి అన్నట్టు బుచ్చిబాబు కేసి చూసింది. బుచ్చిబాబుకు కూడా ఏమీ తోచక గుటకలు మింగుతూ నిల్చున్నాడు. అంతలో దేవుళ్లాగా చిన్నబ్బాయి వచ్చాడు. కడిగిన ముత్యంలాగా అందరికీ ముద్దొచ్చేలాగా ఉన్నాడతను. నిర్మల బయటికి పరిగెత్తి సిగ్గుతో మెలికెలు తిరుగుతూ ఉన్న అతని చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కొచ్చింది. విమల ఉపన్యసించే మూడ్లో ఉండటం చేత, ఇద్దరు కూర్చోండి, క్లాస్ తీసుకుంటాను అంది. బుచ్చిబాబు, మనందరికీ ఉప్మా నేను చేస్తాలేండి, నాకు ఉప్మా చేయటం వచ్చు అని వంటింట్లోకి తప్పుకున్నాడు. విమల పాఠం ప్రారంభించింది. ప్రేమ ఎంత విలువైనది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, మురుగునీటిలో మానవులు నశించిపోయేటట్లు పాత మురుగు భావాలలో ప్రేమ ఎలా నశించిపోతుంది, అభ్యుదయ భావాలు లేకపోతే ప్రేమ ఎలా వెలవెలబోతుంది, ప్రేమలతకి ఆర్థిక స్వాతంత్రత అనే నీరు ఎంత అవసరం, అది లేకపోతే ఎలా సర్వనాశనమై ధ్వంసమై ఇంకేదో అయి ఎలా అయిపోతుందో వర్ణిస్తూ ఉండగా 5 నిమిషాల్లో నిర్మల చిన్నబ్బాయి ఆగలేక విమల ముందు మోకరిల్లి, ఒప్పేసుకున్నాం 60 ఏళ్ల దాకా పెళ్లి మాటెత్తాం, చదువులు ఉద్యోగాలు రిటైర్మెంట్లు అయ్యేదాకా ఒకరినొకరు చూసుకోం పలకరించుకోం, ఒట్టు, ఉపన్యాసం మానే అని హాహాకారాలు చేశారు. బుచ్చిబాబు పరిగెత్తుకొచ్చి అందరికీ తను చేసిన అల్పాహారం పెట్టి శాంతింపచేశాడు. 2 రోజుల్లో వాళ్ళని రైలెక్కించి వచ్చిన తర్వాత విమల నిరుత్సాహంగా కూర్చుని, పెళ్లికి ముందు కలిగే ప్రేమలో ఎంత మాధుర్యం ఉందో, మరో పెళ్లికి ముందు ప్రేమించుకోనే లేదు అని విచారంలో మునిగిపోయింది. నేను మాత్రం నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను అన్నాడు బుచ్చిబాబు. అయితే మరి నాతో ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదు? నువ్వెప్పుడన్నా మాట్లాడినిస్తేనా? మాట్లాడకుండా ప్రేమ ఏం ప్రేమ? నువ్వు నన్ను ప్రేమించావని నమ్మకం ఏమిటి? ప్రేమించాను విమల, నువ్వు పొడుగ్గా ఉంటావుగా, నువ్వు కాలేజీ నుంచి వస్తూ ఉంటేనే నాకు తెలిసిపోయేది. నువ్వు ప్రేమించింది నన్నో మా అక్కనో, అది నాకన్నా పొడుగు, నీకు అసలే కళ్ళు సరిగ్గా కనపడవు. కాదులే, నిన్నే. మీ అక్క నాతో మాట్లాడుతూనే ఉండేది, నువ్వే మాట్లాడకుండా తిరిగేదానివి. నిన్నొక్కదాన్నే ప్రేమించాను నేను, అప్పుడు ఇప్పుడు కూడా. ప్రేమించుకోలేదని బెంగపడకు. నువ్వు కూడా నన్ను ప్రేమించావా? ప్రేమించాను బుచ్చిబాబు, కానీ మాట్లాడాలని నాకు తోచలేదు, ఎవరూ చెప్పలేదు. ఎంత పిచ్చివాళ్లమో కదూ. పోనీలే విమల, మాట్లాడుకోకపోయినా ప్రేమ పోలేదుగా. అప్పటికి ఇప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నానుగా. అవును, నువ్వు అనితర సాధ్యుడివి. అదేదో తిట్టులా ఉంది నాకు. నిర్మల చెప్పిందిలే దాని అర్థం, కానీ అలాంటి మాటలు ఎందుకు చెప్పు? నేను అనితర సాధ్యుడినే అయితే నువ్వు అనితర సాధ్యురాలివేగా అంటూ బుచ్చిబాబు విమల చేతిని ముద్దు పెట్టుకున్నాడు నవ్వుతూ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.